నమస్తే గురుగారు. హరే కృష్ణ మహేంద్రజీ. హిస్టరీ అంటేనే ఒక మిస్టరీ అంటారు గురుగారు. అట్లాంటి హిస్టరీ గురించి ప్రధానంగా చర్చించాలి అని అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని పెద్దగా చర్చల్లోకి వస్తూ చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతూ ఉంటాయి. అసలు హిందూస్ అంటే భారతదేశానికి మాత్రమే సొత్వా, లేకపోతే ఈ భూప్రపంచానికి మొత్తానికి వారసులు ఎవరు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు? హరే కృష్ణ. ఎప్పుడైనా ఏదైనా ఒకటి మనం ఇదే నిజం అని కన్ఫర్మ్గా చెప్పాలి అంటే పరిశోధన చెయ్యాలి. దానికి కొన్ని రుజువులు కూడా కావాలి. అన్నీ గూగుల్నే నమ్మాలి అని కాదు. ఇప్పటికిప్పుడు కావాలి అంటే జస్ట్ అలా కొడితే ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి, వెదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా మీకు? తెలియదు. ఎప్పుడు చెక్ చేయలే కదా. హిందూ ధర్మం, హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం. గూగుల్ నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి? ఎస్, ఓకే. నేను ఇందాక ఏదో సందర్భం వస్తే ఎవరికో పెట్టడానికి కొడితే అదే వచ్చింది అనుకోండి. ఇప్పుడు గూగుల్ చెప్తే నమ్మాలా అన్నారు అనుకోండి. పోనీ పరిశోధన చెయ్యి. ఎక్కడైనా తవ్వకాల్లో ఏం దొరుకుతున్నాయి చెప్పండి. వెదర్ ఇన్ ఇండియా, అదర్ కంట్రీ. జపాన్లో కూడా విగ్రహాలు దొరికినాయి. లక్ష్మీదేవి విగ్రహం, గణపతి విగ్రహము, తైవాన్లో శివలింగం. పోనీ ఇవన్నీ ఏదో అనుకుందాం. ఎడారి దేశం అండి, సూర్య దేవాలయం బయటపడింది. 8,000 సంవత్సరాలు దాని వయస్సు. అప్పుడు అసలు మీరు చెప్పిన రెండు మతాలు లేవుగా. భారతదేశంలో ప్రధానంగా హిందూ మతస్థులే ఎక్కువ, లేకపోతే హిందూయిజమే ఎక్కువ అని చెప్పేసి ఎక్కువగా అంటూ ఉంటారు గురుగారు. కానీ భారతదేశంలో మొట్టమొదటి ధర్మం ఏది? ఏ మతం ముందు వచ్చింది ఈ భారతదేశానికి? పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు దీని సమాధానం భాగవతంలో వస్తుంది. ఈ భూమండలం అంతా కూడా ఇలావృత వర్షము అని పిలువబడేది. ఇప్పుడున్న ఇండియా నాట్ టోటల్ ఇండియా, మనది అఖండ భారతం. మనం చాలా కోల్పోయాం. ఎంత కోల్పోయామంటే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ భారతదేశం, ఇంతకంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. ఇప్పుడున్న ఎంత ఉందో దానికంటే ఎక్కువ భూభాగం మనం కోల్పోయాం. కొన్ని పార్ట్స్ ఆఫ్ దిస్ నేను చెప్తాను. ఇందులో ఉన్న భాగాలు మీకు తెలిసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, ఇలా చాలా దేశాలు ఇవన్నీ ఇందులోవే. ఇందులో కొన్ని దేశాలు బ్రిటిష్ వాడి యొక్క నక్కజిత్తులకి ముక్కలైపోయినాయి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాను ఇప్పుడు సోకాల్డ్ కంట్రీ, అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద పనికిమాలిన కంట్రీ. దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా. కానీ 200 ఏళ్ల క్రితం చాలా అద్భుతంగా పరిడి వెళ్ళిన దేశం ఉంది. వాళ్ళ రాజధాని పేరు తెలుసా మీకు? కాందహార్. కాందహార్ అంటే అర్థం ఏంటండి? గాంధార దేశము. టిబెట్ త్రిపివిష్టము, బర్మా బ్రహ్మదేశము. ఇలా మనం చాలా కోల్పోయాం. ఎందుకు కోల్పోయామంటే ఒక్కొక్క చోట హిందువులు బలహీనమైన చోటల్లా ఒక్కో భాగం అలా కోల్పోతూ వచ్చాం. ప్రపంచం అంతా మనమే ఉండేవాళ్ళం. మనమే అంటే అక్కడ అర్థం ఒక మతం కాదండి. మనం హిందువులుగా పిలువబడుతున్నాం, కానీ మనం సనాతనవాదులం. మనం అందరం మానవ జన్మ యొక్క ఉద్దేశం భగవంతుణ్ణి పొందడం. ఆ పొందడం కోసం అన్వేషణ చేయాలి అని నమ్మేటువంటి భావజాలం కలిగిన వాళ్ళం. దానికి వేదాంత సూత్రాలు ఏం చెప్తున్నా అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటున్నాయి. అంటే నేనెవరు అని నువ్వు ప్రయాణం చేయి. అంతర్ముఖ సమారాధ్య అంటుంది ఉపనిషత్తు. నీలో నువ్వు ప్రయాణం చేయి. ఈ భూమండలం మొత్తం ఇలావృత వర్షం అని పిలువబడేది. దీనికి ఆర్యావర్తనము అని ఒక పేరుంది, మీకు తెలుసు. అయితే ఈ పదం వాడితే మళ్ళీ కొంచెం అలా పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. మీరు ఆర్యులు అని కొన్ని గొర్రెలు అంటూ ఉంటాయి. గొర్రెలు అంటే మళ్ళీ హట్ అవుతుంటాయి. గొర్రెలు అంటే బుర్రలేందని, అది ఎనీ పర్సన్. ఆర్యులు అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు ఆర్యులు అంటే ఎస్ వీఆర్ ఆర్యులు, వీఆర్ ఆరియన్స్.
కదా. ఆర్యులేదో వేరు, ద్రావిడులు వేరు, మీరు నార్త్ ఇండియా, మేము సౌత్ ఇండియా, ఈ బుర్ర తక్కువ వాదం ఏదైతే ఉందో మీరు ఒకసారి మన జ్యోతిర్లింగాలను చూస్తే అది బుర్ర తక్కువ వాదం అని అర్థమైపోతుంది. జ్యోతిర్లింగాల్లో మొదటిది ఏంటండి? సౌరాష్ట్రే సోమనాథంచ. ఇమీడియట్లీగా సౌరాష్ట్రం అంటే గుజరాత్. సౌరాష్ట్రే సోమనాథంచ. నెక్స్ట్ శ్రీశైలే మల్లికార్జునం. అంటే గుజరాత్ నెక్స్ట్ మళ్ళీ పక్కన ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా, ఏపీకి వచ్చింది ఇది. శివుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే తేడా లేదు, నార్త్ సౌత్ తేడాలే. ఇంకో ఉదాహరణ, కాశీలో గంగ తెచ్చి ఎక్కడ కలపాలి? రామేశ్వరంలో. రామేశ్వరంలో ఇసుక తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? కాశీలో. ఇద్దరూ శివుళ్ళేగా, ఒకటి నార్త్ ఇండియా, ఒక సౌత్ ఇండియా కదా. తేడా ఎక్కడ కనపడుతుంది? తేడా గల కనపడుతుంది. సరే, ఆర్యావర్తనం, ఇలావర్త వర్షం. భాగవతంలో వ్యాస విరచితమైన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు? భరతుడు అనేటువంటి రాజు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన వృషభదేవుడు అనేటువంటి విష్ణు అవతారం వారి యొక్క కుమారుడు. భరతుడు అనే రాజు అంటే మనకి మీకు ఎవరు గుర్తొస్తారు? రాముడు తమ్ముడో భరతుడు గుర్తొస్తాడు. ఇంకో భరతుడేమో భూమండలాన్ని పాలించాడు. నేను చెప్తాను దేశాలన్నీ. అప్పుడు ఇవేం లేవు కదండి, ఈ మతాలు, ఈ దేశాలు ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? గట్టిగా అదైతే చాలా ఎక్కువ. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన రాజు, ఆఖరి రాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ భూమండలం అంతా వారు పరిపాలించేవారు. అందుకే మీరు చూడండి, ఢిల్లీకి పేరు ఏమిటి? హస్తినాపురం. హస్తి అంటే ఏమిటండి? ఏనుగు. ఏనుగులు ఎక్కువగా ఉండేటువంటి నగరం. ఏనుగుని పోషించాలంటే చాలా కావాలి కదా సార్. అంటే బాగా రిచ్గా ఉండేటువంటి నగరం, రిచ్గా ఉండేటువంటి రాజులు, అటువంటి వాళ్ళు పరిపాలించారు. సరే, ఇప్పుడు భాగవతం ప్రకారంగా భరతుడు, ఆయన ఫస్ట్ భరతుడు. తర్వాత కాలంలో ఈ దుష్యంతుడు వాళ్ళ అబ్బాయి శకుంతల కొడుకు, ఆ భరతుడు. మూడో భరతుడు మన రాములు వారి తమ్ముడు. కానీ ఆ భరత మహారాజు ఈ భూమండలాన్ని దాదాపు 36,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ ఇలావర్త వర్షమే భరత వర్షం అయింది. అందుకే సంకల్పం చెప్తే ఏం చెప్తారు? భరత వర్షే భరతఖండే అని కదా. ఇప్పుడు మనం 36,000 సంవత్సరాలు అనగానే కింద కామెంట్ పెట్టేస్తారు, 36,000 సంవత్సరాల. ఇప్పుడు మీరు ఒక చెంబు లేకపోతే ఒక మగ్గు నీళ్లు తీసి చీమల గుంపు మీద ఇలా కొడితే వాటికి ఏమొచ్చినట్టు చెప్పండి? పెద్ద వరద వచ్చినట్టేగా. నీకు చెంబుని నీళ్ళు, కానీ దానికి పెద్ద వరద. అలా మనకిది చిన్న కాలం, మన లైఫ్ స్పాన్ 100 లేదనుకోండి పేరుకి. కానీ పూర్వం వాళ్ళ ఆయుర్దాయం వేరే ఉండేది, వాళ్ళ హైట్లు కూడా వేరే ఉండేవి, వాళ్ళ క్యాలిబర్ వేరే ఉండేది. నువ్వు నీ స్థాయిలోనే ఆలోచిస్తే ఎలా? మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు నేను వాటిని చూశాను అని ఒక ఏనుగు గురించి చెప్తాడు. ఆ ఏనుగుకి 4 టస్క్స్, 4 కొమ్ములు ఉండే, 4 దంతాలు. మీరు అనొచ్చు రామాయణం కల్పితమని. కుదరదు. ఎందుకని? అవి దొరికినాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అలా మెన్షన్ చేసిన గ్రంథం ఓన్లీ రామాయణం. అంటే రామాయణం ఎప్పటిది మీరంటే నెట్లో కొట్టచ్చు. ఆ 4 దంతాలుండే ఏనుగుల యొక్క స్కల్ చాలా కోట్ల సంవత్సరాల క్రితం. గురుగారు, మీరు అలా కూడా చూడొచ్చు. మా ప్రశ్న ఏంటంటే, ఈ భారతదేశం చాలా పురాతనమైన దేశం అని అంటాం. హిందువులే మొట్టమొదటి ఆద్యులు ఇక్కడ పుట్టింది వీళ్ళే, వీళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా చెప్తారు. ఒక్క నిమిషం, మీకు మధ్యలో అంటే హిందువులు కాని వాళ్ళు ఎవరు లేరు, పర్లేదు, అందరూ మన వాళ్ళు. అయితే క్వశ్చన్ ఏంటంటే గురుగారు, భారతదేశంలో అతి పురాతనమైన మతం హిందూదే అయినప్పుడు దీని మధ్యలో క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరేం చెప్తారు? చాలా సింపుల్, ఇందులో పెద్ద విషయమే ఉందండి. కొంచెం కటుగా ఉంటుంది, బాగుండదు అంటే వాడాలి. చాగంటి గారు కూడా దీన్ని సరదాగా వాడతారు. రైల్లో పోన్లే అని, పెద్ద మనిషి కదా అని కూర్చొని మేస్తారు అంటే నెమ్మదిగా అల్లా వాడిని తోసేసి వీడే పడుకుంటాడు. ఒక వీడియో కూడా వచ్చింది,
ఒక అమ్మాయిని ఎవరో వాడు కూర్చోమంటే తర్వాత కొంచెం పడుకుని తర్వాత వాడి మీద కాళ్ళు వేసి వాడు కింద దోసేసి ఇలా అంటే ఉదాహరణ అంటే ఒక మైమ్స్ ఉంది అలా చరిత్రలో అలా అలా వీళ్ళు అలా అలా వీళ్ళు అడుక్కోవడానికి వచ్చారు సార్, వ్యాపారం అనో ఇంకోటనో. ఎందుకని ఎవరైతే మన దేశం మీద దండెత్తారో, మన దేశాన్ని పరిపాలించి పీడించారో, శకులు అనండి, హూనులు అనండి, మొఘళ్ళు అనండి, బ్రిటిష్ వాళ్ళు అనండి, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఎవరైతే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దేనికి వచ్చారు? మనకు సంపద ఉంది కాబట్టి. మనం ఎంత రిచ్ అండి, ఎక్కడో వేల సంవత్సరాలు వెళ్ళక్కర్లేదు. మీరు హంపి వెళ్ళారా? అది పెద్ద మార్కెట్. ఏమమ్మేవారు? ఎప్పుడూ వేల సంవత్సరాలు కాదు కదా. ముత్యాలు రాసులు పోసి, రతనాలు రాసులు పోసి అమ్మిన నేల ఇది. హైదరాబాద్లో కూడా పర్ల్స్కే ఫేమస్ అంటారు. అవును కదా. అయితే అక్కడ బోల్డ్ శిల్పకళ ఉంది. నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా ఉంది. హంపిలో 6 నెలలు తగలబెట్టాడంట. హంపి 6 నెలల్లో తగలబడిందంట. చరిత్రకారులు రాసింది. ఇప్పటికీ మనం వెళ్తే చూడొచ్చు. ఎందుకు ఇవన్నీ కోల్పోయి మనం అయ్యో పాపం అనడం వల్ల, అంతమించి ఏం లే. ఎందుకు అయ్యో పాపం వచ్చింది మనకి కొన్ని ఎక్కిచ్చారు సార్ శాస్త్రాల ద్వారా. మాతృదేవో భవ మంచిదే, పితృదేవో భవ మంచిదే, ఆచార్యదేవో భవ మంచిదే. ఆ లాస్ట్ దెబ్బ కొట్టింది సార్ మనకి. ఏంటి? అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అన్నారు. అది మన బాడీలోకి ఎక్కింది, మన మైండ్లోకి ఎక్కింది. వాడు అయ్యో కష్టం అండి, మాకు తినడానికి లేదండి, మాది ఎడారండి, అక్కడ వాటర్ లేదండి, వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదండి. పోన్లే, ఇక్కడ 100 ఎకరాలు మీరు అక్కడ గృహములు నిర్మించుకోండి, మీరు అక్కడ వ్యాపారం చేసుకోండి అని మన రాజులు ఉదాత్తతతో ఇస్తే వాడు ఇంకా ఎక్కేసి తొక్కేసి మన మీదనే రకరకాలుగా ఇప్పుడు మీకు అంటే కొన్ని ఉదాహరణలు చెప్పగలను. మొన్న కాశీ జ్ఞానవాపి అది పూజలు చేసుకోమన్నారు. వాళ్ళు రోజు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కునే ప్లేసు. ఏంటి ఆ ప్లేసు? కాశీ వెళ్ళారా? కాశీలో నందీశ్వరుడు ఉంటారు కదా, అక్కడే ఆ నంది ఎవరిని చూస్తుంటాడు? వీళ్ళు కాలు చేతులు కడుక్కునే ప్లేస్ని చూస్తారు. ఎందుకని? అక్కడే శివుడు ఉన్నాడు కాబట్టి. 100 సంవత్సరాలుగా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుంటారు. పోనీ ఎక్కడో కాశీ, రాజమండ్రి రండి. రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు. నేను వెళ్ళాను లోపలికి. అక్కడ బుక్ స్టాండ్ రేహాల్ అంటారు, అది కొనుక్కోవడానికి. ఇప్పుడు కూడా వెళ్ళండి, పెద్ద రాతి గుమ్మం. లోపలికి వెళ్తే ఒక చెరువు, శంకు చక్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అది గుడి కాబట్టి. ఎవరి గుడి? వేణుగోపాల స్వామి గుడి. ఆయన మీద గురజాడ అప్పారావు గారు శతకం రాశారు. మన గుళ్ళు వేల కొద్దీ మసీదులైనవి. మొన్న ఒక ఆయన జోక్ చేశాడు, ఇక వాడేయాలి. నాగేంద్ర గారిని బెంగళూరు, ఈ హిందువులకి అసలు స్థలమే దొరకదా, పోయి మసీదుల కింద గుళ్ళు కడతారేంది అని పెట్టాడు. బాగా అర్థమైంది కదా. మీరు చెక్ చేయండి. గమనంలో ఎక్కడ ఉన్నా ముందు మనమే ఉన్నట్టు ఆధారాలు చూపిస్తూ ఉన్నాయి. పోనీ ఇండియా కాదు, వేరే దేశాల్లో ఎక్కడెక్కడికన్నా వెళ్ళండి. పోనీ మీరు నెట్లో కొట్టండి, వెళ్ళి వెతకండి. చాలా దేశాల్లో. ఎందుకు? మిగిలినవి లేవు కాబట్టి. మిగిలినవన్నీ మొన్న పుట్టినవి కాబట్టి. మరి ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, మరి మనమే అంతటా ఉంటే ఇప్పుడు కూడా మనమే ఉండాలిగా, వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మనకి మీకు ఇందాక చెప్పానుగా కొన్ని మనకు బాగా ఎక్కిచ్చారని. అటువంటి వాటిలో ఒక వైరాగ్యం ఒకటి ఎక్కిచ్చారు. భోజనం తినేటప్పుడు అమ్మవారికి శివుడికి దండం పెడుతూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగాం అమ్మవారిని? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. డబ్బులు అడగలే, పేరు అడగలే, జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానంతో పాటు రెండోది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటండి? ఇప్పుడు మీరు కుర్చీ తీసుకుని, స్వామీజీ తప్పదు, ఈ కుర్చీ మనం ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, మనం కింద కూర్చోవాలి. ఓకే అని ఎలా అనగలుగుతాం? వైరాగ్యం ఉంటే అనగలుగుతాం, లేకపోతే అటు ఇటు అంటాం.
ఈ వైరాగ్యం వల్ల ఏమైంది, మనం ఎవరి మీద దాడి చేయలే. చరిత్ర చెక్ చేయండి, అవును. మీరు చరిత్రను మొదలుపెట్టారుగా. చరిత్రలో ఎక్కడైనా భారతీయులు, హిందువులు ప్రపంచంలో ఎవరి మీదైనా ఎక్కడన్నా దాడి చేశారా? ఏదన్నా దేశాన్ని దోచుకున్నారా? పోనీ దోచుకోమని ఏదైనా పుస్తకంలో ఉందా? వైరాగ్యం మన నరనరాన ఉంది. ట్రూ, ఇది కరెక్ట్, బాగా చెప్పారు గురుగారు. ఆలోచించండి. భారతీయులు ఎప్పుడు నిజంగానే ఏ దేశం మన బ్లడ్లో లేదు, అవును. కానీ వాళ్ళ బ్లడ్లో పూర్తిగా ఉంది. ఆక్రమించు, కబ్జా చేయి, హింసించు, అనుభవించు అంటే వాళ్ళ పుస్తకాల్లో ఉంది. పోనీ ఇన్ని మాటలు వద్దండి. యాజ్ హిందూ మీరు, నేను, మీకు దైవం ఇష్టం, రాముడో కృష్ణుడో శివుడో, నాకు ఇంకెవరో ఇష్టం. ఇప్పుడు వాడు ఉన్నాడు, వాడు అసలు దేవుడినే నమ్మడు, అయినా వాడు హిందూగా ఉండొచ్చు. తెలుసా మీకు? వాడు విగ్రహారాధన వ్యతిరేకించవచ్చు, అయినా హిందూగా ఉండొచ్చు. వాడు ఒకడు ఒక విధానాన్ని పాటిస్తూ ఆ విధానంలో వెళ్తూ తను హిందూగా జీవించవచ్చు. నేను నిరాకార బ్రహ్మనే అర్చిస్తాను, ధ్యానం చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను అని కూడా వాడు హిందూగా ఉండొచ్చు. కానీ ఎవరైనా ఓ క్రైస్తవుడు క్రీస్తుని వ్యతిరేకించి కెన్ ఈ రిమైన్ యాజ్ ఏ క్రిస్టియన్? ఇట్స్ పాసిబుల్. అలాగే ముస్లిమ్స్కి అప్లై అవుద్దా? ఒక పర్సన్కి వాళ్ళ మతాలకే వాళ్ళు కండిషన్గా ఉండాలి. మీరు చూడండి, ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బూకేలా సినిమా చూసారా? మళ్ళీ చూడండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ పెద్దది పాతదే. శివుడికిను రావణాసురుడికి గొడవ అవుద్ది. అదేంటి భక్తుడు కదా, సరే ఏదో మాయ. ఆయన ఏమంటాడు తెలుసా రావణాసురుడు? భూతపతి. ఆ మాయ వల్ల ఆయన ఎదిరి, భూతపతి నీ శక్తి గొప్పదో నా భక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు. ఎవరిని సవాల్ చేశాడు? భగవంతుణ్ణే. అంటే అంత బాండేజ్. అంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు. లాస్ట్ టైం అంజలి గారితో మాట్లాడినప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకో భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు ఇల్లు, మాకు అన్నం పెట్టరనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోరనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదనుకుంటున్నావా? దిక్కు లేక నీ దగ్గర ఉన్నాం అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే ఏంటంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాలని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ. అంటే ఏమండి ఇలా ఎలా భగవంతుడితో అంత అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి. ఎంత రిలేషన్ అంటే నేను చాలా చెప్పేయగలను. అలాగా సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షల మంది వస్తారు పండగపూర్కి. ఈరోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే, 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, అలా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక ఏకాదశికి ఏమంటే అందరూ భగవంతుని చూడడానికి వస్తారు కదా, కానీ ఈ పాండురంగడు మాత్రం వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఈ తుకారాం కోసం. ఈ తుకారాం కనబడలే. అందుకని ఈయన గరుత్మంతుణ్ణి పిలిచాడు. వాడు ఎందుకు రాలేదంటే ఇంతలో ఎవరి ద్వారానే లెటర్ పంపారు, స్వామి ఐఎమ్ అనేబుల్ టు కమ్ డ్యూ టు సిక్ అని. ఎవరు? ఈ తుకారాం లెటర్. అయ్యో వాడు సిక్ అంట, మన వెహికల్, మరి విష్ణుమూర్తి వెహికల్ ఏంటండి? గరుత్మంతుడు. వాడిని తీసుకురా అన్నాడు. అంటే వీళ్ళాడు గరుత్మంతుడు. వెళ్తే ఆయన ఏమన్నాడు? స్వామివారు కూర్చునేది నేను కూర్చుంటానేంటి, నేను రాను అన్నాడు. మీరు చూడండి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు, సార్ ఈ నాట్ విల్లింగ్ టు కమ్ అన్నాడు. వాడు రాడా? అది మనం వెళ్దాం. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, పూణే దగ్గర తుకారాం ఆయన పుట్టిన ఊర్లో సేమ్ పండరీపూర్లో ఉన్నట్టే రుక్మిణి, పాండురంగడు అక్కడ ఉంటారు. ఈయనే వెళ్ళాడు అక్కడికి. అంటే భగవంతుడు భక్తుడికి అంత దాసోహం అవుతాడు. అలాంటి రిలేషన్ మనకు ఉంది భగవంతుడితో. అంతేగాని నువ్వు నమ్మి ఇంక వద్దులండి, మాట్లాడితే బాగుండదు. ఏమిటో చాలా వాళ్ళ పట్ల జాలి చూపాలనిపిస్తుందండి. ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత జనం? ఒక 700 కోట్ల ప్లస్. ఓకే,
700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళేగా. కాబట్టి మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నా. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మన భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసి అక్కడ పెట్టేస్తాడు, ఇది పర్ఫెక్ట్ టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపే కదా సార్. సో వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేశాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నరకం. ఇప్పుడు యాజ్ హిందూ మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు శివుడు ఇష్టం అండి, మీకు కృష్ణుడు ఇష్టం అండి, ఆయనకి రాముడు ఇష్టం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నమ్మే శివుణ్ణి, నేను నమ్మే కృష్ణుడిని, మీరు నమ్మకపోయినా పర్లేదు, నష్టమేం లేదు, మీ ఇష్టం కదా అది. మీరు కూడా చెప్తారు, మీరు నమ్మే అమ్మవారిని, మీరు నమ్మే కుమారస్వామిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ ఒక్కసారి మనం వాడిన ఈ 2 మొక్కలు క్రైస్తవులు ముస్లిమ్స్ వాడేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. మొత్తం పడుకుంటుంది సార్. ఇంకేముంటుంది సార్ సినిమా? నేను నమ్మే అల్లాని మీరు నమ్మకపోయినా పర్లేదు, నేను నమ్మే క్రీస్తుని మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇంకేముంది సార్? ప్రశాంతం అయిపోద్దిగా. రాధా మనోహర్ దాస్ గురుగారిది జీవిత ఆశయం ఏంటంటే ఏమంటే చెప్తారు మీరు? చెప్పండి. ధర్మరక్షణ. ఒక మొక్కలో చెప్పనా? లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా అంటే మీరు వెంటనే క్వశ్చన్ ఏమేయాలి? మీరు మాట్లాడే మాటలు అలా దాని తగ్గట్టు లేవుగా అనాలిగా. విషయం ఏంటంటే మనం ఒకదాన్ని విశ్వసించవచ్చు, ఒకదాన్ని పూజించవచ్చు, కానీ అందరూ అదే చెయ్యాలి అనడం దుర్మార్గం సార్. ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను సార్. వేదం ఏం చెప్తుంది, ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. అంటే ఏమిటి? సత్యం ఉంది, ఒకటే సత్యం. కానీ ఆ విషయానికి వస్తే మీరు కూడా చేస్తుంది అదే అనిపిస్తుంది. చూసారా? అంటే ఓన్లీ హిందువులనే నమ్మాలి, క్రిస్టియన్ని నమ్మొద్దు, ముస్లింని నమ్మొద్దు అన్నట్టుగా కనిపిస్తుంది కదా మీ పదజాలాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నదే అది, మీరు బాగానే వేశారు. నేను హిందువుల స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను రాగానే ఏమన్నారు? మీరు కాఫీ టీలు తాగరు కదా, కొబ్బరి నీళ్ళు తెప్పించనా గురుగారు అన్నారు. మీకు కాఫీ ఇష్టం అండి ఈవినింగ్. ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకూడదు. రెడిక్లెస్సా కదా? ఇక నాకు స్వేచ్ఛ లేదా? నాకు స్వేచ్ఛ లేదా? అంటే హిందువులు అంత వీక్నెస్ ఉందా అంటారా? అంటే ఒక మతాన్ని అంత ఈజీగా స్వీకరించడం కానీ, ఇన్ని రోజులు ఆచరించిన ఆచరణలన్నీ పక్కన పెట్టి బొట్టు పెట్టుకోవడాలో, దీపాలు పెట్టుకోవడాలో, ముగ్గేసుకోవడాలో, ఇవన్నీ వదిలేసి ఒక ఆచారాన్ని అంత ఈజీగా మానేస్తారా? అంత వీక్నెస్ ఉందా హిందువులు? ఒకళ్ళు చెప్తే మతం మార్చేస్తారా? అంత వీక్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మతం మారడానికి కారణాలు కేవలం దైవం విశ్వాసాలే కాదు, ఆర్థిక పరిస్థితులు, మానసిక దౌర్బల్యత, ఎన్ని ఉన్నాయి. మతం మారిన వాళ్ళందరూ జ్ఞానంతో మారిపోయారేంటి? ప్రశ్నించండి. లాజిక్ ఉంటే మనం కావాలితే వెళ్దాం. ఆయిల్ అమ్ముతాడు, ఏంటి ఆయన పేరు? అదే కర్చీఫ్లు అమ్ముతాడుగా, సతీష్ కర్చీఫ్లు అమ్ముతాడు, ఆయిల్ అమ్ముతాడు. నా పాయింట్ ఏమిటంటే, ఈ ఆయిల్ వలన రోగాలు తగ్గుతున్నాయి అని అనుకునేటువంటి గొర్రె మీద ఉన్న వాళ్ళే కదా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఎవడైనా ఒక్కడైనా అరే ఈ ఆయిల్కి అంత పవర్ ఉంటే, ఈ కర్చీఫ్కి అంత పవర్ ఉంటే, ఈ ప్రేయర్కి అంత పవర్ ఉంటే, సతీష్ అన్నయ్య కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 2 చుక్కల కలవరాయిలు కంట్లో వేసుకుంటే అతనిలో పవర్ ఎందుకు రాదు? మరి అదే కల్వరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు లక్షల మంది ఉన్నారు, మందిరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అంటారు? మరి ఏ నమ్మకం చేత అంటారు? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మరి మనం ఇక్కడ వాళ్ళే. సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు మనవాడే, అతని దగ్గరికి వచ్చేది మనవాళ్ళే. ఇప్పటికీ అందరూ హిందువులే. మీకు ఉదాహరణ ఇచ్చాను లాస్ట్ టైం ఆ ఇంటర్వ్యూలో. ఆటో మీద ఆల్టో అని రాశారు అంతే. వాళ్ళు అనుకుంటున్నారు అది ఆల్టో కార్ అని, కానీ దాని 3 చక్రాలే, అది ఆటోయే. వీళ్ళు కూడా హిందువులే, కానీ వాళ్ళు ఏదో అని ఫీల్ అవుతున్నారు, కేవలం అజ్ఞానం చేత. మూలం ఎక్కడ పోద్ది సార్?
మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది, స్వర్గానికి ద్వారం ఉంటుంది. మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది. మరి మనకెలా ఉంది? మంచి ప్రశ్న కదా. త్యాగరాజ వారు చెప్తారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మోక్షం దొరుకుతుందా ఎవరికి? భువిలో అంటే భూమి మీద జీవన్ముక్తులు గాని వారలకు అంటారు. జీవన్ముక్తి అంటే ఏమిటండి? ఇక్కడే ఉండి లిబరేషన్ పొందడం. మోక్షం ఎక్కడో ఏదో ఒక లోకంలో ఉండడం కాదండి. నీ మనోస్థితి, ఆత్మోద్ధరణ ఈ భౌతికమైన దానికి అతీతం అయితే అది మోక్షం. ఆ మోక్షం ఎక్కడో ఒక ప్లేస్లో ఉంటుంది, మనం అక్కడికి వెళ్తాం, ఏదో అనుభవిస్తాం, ఏదో తాగుతాం, ఏదో 72, 82 అసలు అలాంటి కాన్సెప్ట్లు కాదండి. ఇంకొక పాటలో త్యాగరాజ చెప్పారు, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో, రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బునో. ఎవరు కబ్బుతుందో రామభక్తి సామ్రాజ్యం. అందువల్ల భక్తి సామ్రాజ్యం చాలా అరుదుగా కొందరికే అబ్బుతుంది. భౌతికమైనటువంటి స్థితికి అతీతమయ్యి, త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థితి అది. నువ్వేమో భౌతికంగా చాలా ఆడంబరాన్ని అది లేకపోతే నువ్వు జీవించలేని స్థితిలో ఉంటే ఆధ్యాత్మికతకి అది ఒప్పదు. అతను పూజారి కావచ్చు, పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు, ఆడంబరంగా ఉంటూ ఆధ్యాత్మికత పోసగదు. ఎందుకని? ఆధ్యాత్మికత అంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ నవ్వేడేస్ ఏమైంది? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అలా అయిపోయింది. మీరు భరతవర్షము అన్నదానికి ఇందాక మనం మాట్లాడుతున్నాం. భరతుడనేటువంటి మహారాజు చేత పరిపాలించబడి ఇలావృత వర్షమే భరతవర్షమయ్యి అలా పిలువబడుతూ ఉంది. భారతి అంటే ఎవరండి? సరస్వతి. సరస్వతి అంటే ఏంటండి? జ్ఞానం. అందుకని ఈ భూమిని ఏమని పిలుస్తాం? జ్ఞానభూమి. అలాగే మనం కర్మని విశ్వసిస్తాం. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము నీయవే దైవశిఖామణి రామ. కర్మభూమి, జ్ఞానభూమి, వేదభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, దేవభూమి, ఇన్ని పేర్లు ఉన్నాయి మనకి. మనం కర్మను విశ్వసిస్తాం. గురుగారు, మోక్షం అంటే స్వర్గమేనా? వండర్ఫుల్ అన్న. ఒకసారి చాలామందికి వచ్చే క్వశ్చన్ మీరు అడిగారు, చాలా మంచి మాట అడిగారు. మనకి ఇతర మతాల వాళ్ళకి తేడా ఇది. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గము అంటే మన పుణ్యం వలన వచ్చేటువంటి ఫలం, ఒక ఫలం. భగవద్గీతలో చెప్తారు, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. అంటే మీ దగ్గర 10,000 ఉన్నాయండి, రోజుకు 100 రూపాయలు వాడేశారు ఏటీఎంలో. ఎన్ని రోజులకి అయిపోద్ది? 100 రోజులు, 100 ఖాళీగా సార్ కార్డు ఉంటుంది, గీక్కోవాలి, ఏం రావు. అవునా? అలా మన పుణ్యము అనేటువంటిది అనుభవిస్తే అయిపోతుంది, అది స్వర్గం. కానీ మోక్షం అలా కాదు. మోక్షం అంటే ఎప్పుడూ ఒక అద్భుతమైన స్థితిలో భగవంతుడితో ఉండేటువంటి స్థితి. దానికి ఒక ఉదాహరణ కూడా మళ్ళీ భగవద్గీతలో ఉంచే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నిన్న యువాత్మ అని ఒక కార్యక్రమం అయింది. నిన్న ఇవాళ మధ్వ సాంప్రదాయం వారు జరుపుతున్నారు. నిన్న అక్కడ మాట్లాడాను. అయితే దురదృష్టకరం ఏంటంటే అక్కడ యువాత్మల కంటే వృద్ధాత్మలు, బాలాత్మలు వచ్చినాయి అనుకోండి. సరే, కలియుగం, ఏం చేస్తాం, వాళ్ళు బాగా ఎక్కువ ప్రాపగేట్ చేసి ఉండాలి. ఇవాళ మరి 2K రన్ కూడా పెట్టారు, ఏమైందో. అయితే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అక్కడ వారితో కన్నడలో చెప్పించాం, తెలుగులో చెప్పాం. నతద్భాసయతే సూర్యో, కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తున్నారు, సూర్యుడి కాంతితో పనిలేని స్థలం. నశశాంకో నపావక. పావక అంటే కరెంట్ ఆర్ అగ్ని. శశి అంటే
చంద్రుడు. సూర్యుడితో, చంద్రుడితో, కరెంటుతో లేదా అగ్నితో పని లేని స్థలం అది. ఇక్కడ ఇవన్నీ కావాలిగా. ఇప్పుడు చూడండి, నేను లైట్లు వేసామా? ఎందుకు వేసాం? సూర్యుడి కాంతి ఇక్కడ రావట్లేదు కాబట్టి. బయటికి వెళ్తే సూర్యుడి కాంతి ఈవినింగ్ 6 దాకా ఏమో ఉంటుంది. తర్వాత మళ్ళీ మన సెట్టింగ్లు పెట్టుకుంటాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకునే స్థలం ఇది. దీనికి ఒక పేరు పెట్టాడు కృష్ణ భగవానుడు, ఇది దుఃఖాలయం అశాశ్వతం. నిన్న మొన్న ఫోన్ వచ్చిందండి, అంటే సందర్భం మీరు అడిగిన దానికి రిలేటెడ్ అని చెప్తున్నా. ఎవరో తూర్పుగోదావరి ఆయన ఫోన్ చేశాడు. సార్, వాళ్ళ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏదో పాపం నరాల వీక్నెస్, ఏదో ప్రయత్నాలు వాళ్ళు చేశారు డాక్టర్ దగ్గరికి, అది సెట్ అవ్వట్లేదు. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి తినేస్తుంది తలకాయ. ఏమని? వచ్చాయి వారాయ్ చర్చికి రారోయ్. స్త్రీలు, పిల్లవాడు, కడుపు కోత, కన్నపేగు, ఈయన తినేస్తుంది. మనం మతం మారిపోదాం. ఈ వ్యక్తి వాళ్ళ అమ్మ కూడా వచ్చాయి, వెళ్ళిపోదాం. నేను చెప్పాను అతనికి, దేవుణ్ణి మారిస్తేనో మతం మారిస్తేనో రోగాలు తగ్గవు. వాస్తవం, రాసుకోండి. దేవుడు లేడు అని జీవించేవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు ఉన్నాడనేవాడు చచ్చిపోతాడు. దేవుడు లేడు అనేవాడికి రోగం వస్తుంది, దేవుడు ఉన్నాడనేవాడికి రోగం వస్తుంది. దేవుడు లేడు అనేవాడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడే ముసలుడు అయిపోతాడు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడుంది అని అంటే, ఆ దయ్యం పోవాలి అని అంటే ఆ నిమిషం ఆయన చేసిన ప్రార్థన వల్లనే ఉంటుంది అనేది వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ టైంలోనే ఆ చమత్కారం జరుగుతుంది, అందుకే మేము మారినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనించండి, మీకు హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదివి ఉంటారు హిందీలో. హనుమంతుడి గురించి మనం అందులో చెబుతూ భూత ప్రేత పిశాచ నికట్ నహి ఆవో కదా. మీరు గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. డైలీ వదిలిస్తూ ఉంటారు. కాదు, అక్కడ ఉండేదే దెయ్యం. శివారాధన కదండి అక్కడ. మనది శివారాధన. శివం అంటే శుభం. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను మీ ఆఫీస్లోకి వచ్చాను, చెప్పులు నాకు ఇష్టం లేదు, అక్కడ వదిలేశాను, తిరిగేసి చెప్పులతో తిరగలేకపోయాను. ఏం చేయను? నా కాన్షియస్నెస్ ఒప్పుకోలే. చెప్పులతో కూర్చుంటే ఇప్పుడు ఏమన్నా అంటారా మీరేంటి? ఆఫీసేగా, అంతేగా. అయినా సరే నాకు పీస్ లేదు, వేసుకోలేదు. మరి గుళ్ళోకి వెళ్తాం మనం? వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మనం భావిస్తాం అట్లా. నేను ఈ ఆఫీస్ని అలా ఫీల్ అయితే, అవునా? అదే చర్చిలోకి బూట్లు, సూట్లు, కోట్లు, హ్యాట్లు, లూట్లు. ఎందుకని? వాళ్ళకి దైవం పట్ల 1-2 పాయింట్స్ గిరిగీసుకుని అదే దైవం. దేవుడు లేడని చెప్పట్లేదు మనం, దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి చాలా రకాలుగా కొలవచ్చు, చాలా రకాలుగా తలవచ్చు. హృదయం బాగుంటే. మీరు ఎప్పుడైనా ఏర్పేడు తెలుసా మీకు? తిరుపతి పక్కన వ్యాసాశ్రమం పేరు విన్నారా? ఆయన మహానుభావులు లేరు, కేరళ అయింది. ఆయన పేరు మలయాళ స్వామివారు. ఆయన గొప్ప మహాత్ములు. వారి ఆశ్రమంలో రాసి ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలు భగవద్గీత చదువుతుందంటే వారి దయ. ఏం రాసి ఉంటుంది తెలుసా? దయగల హృదయమే భగవన్ నిలయం. ఇందులో మతం ఉందా అండి? ఇందులో కులం ఉందా? లేదు. ప్రాంతం ఉందా? కానీ గురుగారు ఒకటి చాలా బాగా గమనిస్తే, ఒక ముస్లిం ఇంట్లో ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది, సాయంత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిన ప్రేయర్ చేస్తాడు. అదే ఒక బైబిల్ విషయానికి వస్తే, ప్రతి క్రిస్టియన్ సండే ఖచ్చితంగా వెళ్తాడు. దక్షిణ భాగం అంటారా మరి ఏమంటారా అనేది ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అదే హిందూ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది అని అంటే గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని టీవీ డిబేట్ షోలలో ఒక ముస్లిం సోదరుడు విసిన సవాల్ ఏంటంటే, మా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, మీ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుందా, మీరు ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేస్తాము అని అన్నారు. మరి ఈ దౌర్భాగ్యం ఏంటి అసలు? ఎందుకు మనం అన్నాం అలా? మీ ప్రశ్న, దాన్ని మనం కూడా ఆయన చెప్పిన పాయింట్ని మనం అప్రిషియేట్ చేసాం, చాలామందికి మనం దాన్ని ఫార్వర్డ్ చేసాం, స్టేటస్లు పెట్టాం. ఆ ముస్లిం సోదరులు ఏదైతే అన్నారో అది వాస్తవం. అయితే మనకి ఎందుకు పట్టలేదంటే, మనకి ఫోర్స్ లేదండి. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీరు పట్టుకుంటారని చెప్తున్నా. రాముణ్ణి క్వశ్చన్ చేసేవాళ్ళు నాస్తికుల్లో ఉంటారు. కృష్ణాష్టమి గురించి మాట్లాడే నాస్తికులు ఉంటారు. ఇప్పుడు కృష్ణాష్టమి చేశారు అనుకోండి, ఏదో ఛానల్లో కూర్చుని దాని మీద డిబేట్ పెట్టేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి. శ్రీరామనవమి, రాముడు నిజమేనా
రామసేతు నిజమేనా? చర్చ. మరి డిసెంబర్ 25 మీద చర్చ పెట్టరేంటి? బక్రీద్ మీద చర్చ ఎందుకు జరగదు? అంత స్వేచ్ఛ. ఇన్ని మాటలు వద్దు. మీకు ఉదాహరణ ఇస్తే బాగా పట్టుకుంటారు. సల్మాన్ రష్దీ పేరు విన్నారా? తస్లిమా నస్రీన్ పేరు విన్నారా? రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2006-07 మొత్తానికి లజ్జా అనే పుస్తకం నెట్లో కొట్టండి. ఆవిడ పేరు తస్లిమా నస్రీన్, ముస్లిం కానీ చీరగట్టును బొట్టు పెట్టుకుంటుంది. ఒక విప్లవకారిణి ఆవిడ చాలా నిజాలు అవి చెప్పేస్తూ ఉంటుంది. చెప్పకూడదు కదండి, నిజాలు చెప్పచ్చా? తప్పు కదా. ఇప్పుడు నేను చాలామంది శత్రువుని ఎందుకు అయిపోతాను? నిజాలు చెప్పడం వల్ల అంతే. సో ఆవిడ అలా నిజాలు చెప్తూ ఆ పుస్తకం విషయంలో ఎందుకో హైదరాబాద్ వచ్చింది. చక్కగా సాటి ముస్లిం సోదరులు బొకేలు అవి కాకుండా విత్ కుండీలతో ఆవిడని స్వాగతం పలికారు. పూల బొకేలు కదా సార్, పూల కుండీలే. ఆవిడ మీద పూల కుండీలు అవి విసిరి, వాటర్ బాటిల్ అవి విసిరి, వెంటనే పోలీసులు వచ్చి ఆవిడని మళ్ళీ విమానం ఎక్కించారు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ చెప్తాను. ఆవిడ ఏదో బుక్ రాసిందండి వాళ్ళకి వ్యతిరేకంగా, అందుకని అటువంటి ఘన స్వాగతం. అదే అంటే ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎరా ఇక్కడ దెబ్బ తగిలింది అని అడిగారు. ఎవరో మొన్న పూలు విసిరితే ఇంత దెబ్బ తగిలిందా అంటే విత్ కుండీతో సహా విసిరితే దెబ్బ తగిలింది. అలా దీని సరే అది పక్కన పెడితే దీని ఆపోజిట్ రంగనాయకమ్మ ఇంకా బతికుంది, 70-80 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఏం పుస్తకం రాసింది? రామాయణ విషవృక్షం అని బుక్ రాసిందండి. హిందువులు ఎంత ఉదాత్తులు, హిందువులు ఎంత లిబరల్గా ఉంటారంటే ఎందుకంటే ఇది చూడండి. ఆవిడ ఇంకా తిరుగుద్ది, ఇంకా మాట్లాడద్ది, ఆ పుస్తకాలు ఇంకా అమ్ముతున్నారు. మరి ఇలా ఇస్లాం మీదో క్రిస్టియానిటీ మీదో బుక్కులు రాస్తే వాళ్ళు ఉంటారా? ఇన్ని మాటలు ఎందుకు? కోపర్నికస్ తెలుసా ఎవరు? పోనీ ఇన్ని మాటలు వద్దు బాబు, నువ్వు చెప్పు, భూమి ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా, ఫ్లాట్గా ఉంటుందా? చంటి పిల్లోడినైనా అడుగుతా, అంతే కదండి. మీరు ఎవరికైనా క్రిస్టియన్ అడగండి, అకార్డింగ్ టు బైబిల్ భూమి ఎలా ఉంటుందో. ఈ కోపర్నికస్ అనే ఆయన భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడు, అందుకని కాల్చేశారు. లైవ్లో పెట్టి కాల్చేశారు, ఆయన తగలెట్టేశారు నిప్పు. ఎందుకంటే బుక్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పాడు కదా. ఇన్ని మాటలు వద్దండి. ఇక్కడ మనం 6-5 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలం. మీ దగ్గర బైబిల్, ఖురాను, భగవద్గీత ఉంటే తెప్పించండి, నేను ఇక్కడే లైవ్లో ప్రమాణం చేస్తా. ఈ పుస్తకాల కంటే నాకు ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందే ముఖ్యం యాజ్ హ్యూమన్ బీయింగ్. రాధా మనోహర్ దాస్ చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పించండి మిగిలిన వాళ్ళతో. ప్రపంచం ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఈ పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఇది ఒక్కటి చెప్పించండి సార్, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. అంటే వాస్తవంగా మీరు నమ్ముతున్నారు ఈ పుస్తకాల కన్నా కూడా హ్యుమానిటీయే ఫస్ట్? అందుకే నిన్నగాక మొన్న ఓ పాస్టర్ ముసలాయన 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన నేను పాస్టర్ని అనుకుని, అయ్యగారు మీరు ఎవరండి అన్నాడు. ఆయన ఒక లంబాడి. నాకు ఫోన్లు వస్తాయి కదా, ఆ వచ్చిన ఫోన్లన్నీ అదే రోజు అటెండ్ అవ్వలేం, బోల్డ్ మంది చేస్తారు ఆ మిస్డ్ కాల్స్. పేరు పడలేదు, ఎవరండి? ట్రూ కాలర్లో క్రిస్టోఫర్ అని పడింది. నేను ఫోన్ ఎత్తితే ఆయన చదువుకోలేదు పాపం, ఎవరో ఎక్కిచ్చారు బైబిలు. అతను నేనే పాస్టర్ని అనుకుని అయ్యగారు అంటే మీరు ఏ ఊరండి అన్నాను. అంటే ఇలా అన్నారు, ఇక్కడ ఏదో వాక్యం చెప్తా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నాను, ఇంకా సంతోషపడ్డాడు. జై శ్రీరామ్ అనలేదు, ప్రైజ్ ద లార్డే అన్నా. మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు అన్నాను. పాపం కొడుకు పెళ్లి చేశాడంట, కొడుకు చచ్చిపోయాడంట. కూతురికి పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడంట. కొడుకు లేడు, కూతురికి భర్త లేడు. బోరుని ఏడుస్తున్నాడు ఆయన పాపం. తినడానికి కూడా కష్టంగా ఉందండి అని. మీ నెంబర్ చెప్పండి అని వెంటనే 1000 రూపాయలు పంపించాను. ఎందుకు పంపించాలి? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. నన్ను తిట్టినోడైనా సరే వాడికి కష్టం వస్తే నేను ఆదుకుంటా. నాకు మనిషి కావాలి, నాకు మతం ముఖ్యం కాదు. నేను చెప్తా ఇదే మాట వాళ్ళు కూడా చెప్తే ప్రపంచం ప్రశాంతం. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిది ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ధర్మ ప్రచారం, కల్టివేషన్. చెప్పండి ఇంకా. అంటే మీ ప్రొఫెషన్ ఇదే, ధర్మ ప్రచారం. ఏమని చెప్తారు ఆ ధర్మం గురించి? ఏమని ప్రచారం చేస్తారు? భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ధర్మంగా జీవించండి, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండండి. మీ వ్యక్తిగత ధర్మాన్ని, మీ యొక్క సామాజిక ధర్మాన్ని మీరు పాటించండి. మీరు పోయిన తర్వాత మీ శిష్యులు ఉంటారండి? అది దైవానికి ఎరుక. ఏమండి ఇప్పుడు ఎవరో నిన్న మెసేజ్ పెట్టారండి, గురూజీ నేను ఎవరో మీకు తెలియదు, మిమ్మల్ని చాలాసార్లు చూశాను కానీ మీతో మాట్లాడలేదు, కానీ మీరు చెప్పినట్లుగా నేను జీవిస్తూ చాలామందికి
ఈ భగవద్గీత రామాయణం చదవమని చెబుతూ భగవన్నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను అని ఎవరో మెసేజ్ పెట్టారు. ఎవరో గురుగారు ఒక విషయం ఏంటంటే జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యువులు బైబిల్ని రాశారు అని అంటారు కదా. ఖురాన్ని కూడా అంతే, ఆయన వెళ్ళిన తర్వాత వాళ్ళ శిష్యులు మరి ఎవరో రాశారు అని అంటారు. భగవద్గీతని ఎలా రాశారు అంటే వ్యాసుడు రాశారు అన్నట్టు ఏమన్నా చెప్తా ఉంటారు. అసలు ఈ 3 బుక్కులలో ఏది ప్రాముఖ్యత, దేన్ని అనుసరించాలి, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వెరీ సింపుల్, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా. పాకిస్తాన్ అనే దేశం పుట్టిందండి. ఎందుకు పుట్టింది చెప్పండి? మనతో విభేదించింది. దేంట్లో? మతం రిలేటెడ్గానే విభేదించింది అని అనుకుంటా. అనుకోవడం ఏమిటండి? అంతే, చరిత్ర అదే. అనుకోవడం ఏంటి? కళ్ళ ముందు కనబడుతుందిగా. దాని పేరేంటి? పాకిస్తాన్ పేరు తెలుసా? పాకిస్తాన్ ఈజ్ ఏ ఇస్లామిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ. దే డిక్లేర్ దేర్ కంట్రీ రిలీజియన్ ఈజ్ ఇస్లాం. ఇస్లామిక్ కంట్రీ. అది ఎందుకు పుట్టింది అంటే ఉదాహరణకి పాకిస్తాన్ అలా చాలా దేవుడు ఉన్నాడనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ ఈ క్రైస్తవ ఇస్లాం విషయాల్లో ఇక్కడ హిందువులకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే దేవుడు లేడు అని చెప్పట్లేదు హిందువులు, దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. అందరికంటే ఎక్కువ ఆధ్యాత్మికత కలిగిందే హిందువులకి. ప్రపంచంలో ఆధ్యాత్మికతకి మూలమే భారతదేశం. ఋషులు పుట్టిన భూమిది, సిద్ధులు పుట్టిన భూమి ఇది, యోగులు పుట్టిన భూమి ఇది. అలెగ్జాండర్ అంతటి వాడు ఇక్కడికి వస్తుంటే వాళ్ళ గురువుగారు చెప్పారు, నువ్వు అక్కడి నుంచి గంగాల జలం తీసుకురా, భగవద్గీత తీసుకురా, అలాగే సాధువుని కూడా తీసుకురా. గంగాజలం చెబుతో పట్టేసుకోవచ్చు, భగవద్గీత పోనీ ఎవరి దగ్గరైనా అడిగో కొనో కొట్టేసాను తీసుకోవచ్చు. మరి ఎవరో సాధు ఒంటికాల మీద సూర్య నమస్కారం చేస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ అడ్డంగా నిలబడి మా గురువుగారు సాధువుని తీసుకురమ్మన్నారు, నువ్వు రా అన్నాడు. నేను ఎందుకు రావాలి? నేను రాను అన్నాడు. నేను సాధన చేసుకోవాలి ఇక్కడ, నేను రాను అన్నాడు. అది వాదం పెరిగింది. నువ్వు రాకపోతే నిన్ను చంపైన బాడీని తీసుకెళ్తాను అన్నాడు. అంటే ఎవరికైనా భయం వేయాలి కదా. ఈయన అన్నాడు ఓకే పట్టుకుపో అన్నాడు. ఈయనకి మొత్తం సెకండ్ అయిపోయింది. బాడీ పట్టుకుపో అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు, నరాలు కట్ అయిపోతున్నాయి అన్నాడు అలెగ్జాండర్. ఎందుకంటే అతని స్థాయి ఫిజికల్ ఓన్లీ బాడీ కదా. కానీ సాధు స్థాయి ఏంటి? ఇది నేను కాదు, యూ కెన్ టేక్ మై బాడీ నాట్ మీ, నేను విశ్వవ్యాపకమైన ఆత్మని. అయితే ఈ ఎడార్మతలతో ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే వాళ్ళతోనే ఇంత గొడవయ్యి ఇన్ని కోట్ల మంది హిందువులను చంపేసి, ఇన్ని వేల దేవాలయాలు కూల్చేసి ఆక్రమించేసి, కోట్ల మంది స్త్రీలను అమ్మేసి మానభంగం చేసేసి, పసిపిల్లలను చంపేసి, ఇంత దారుణానికి కారణం ఏంటి? కేవలం అక్షరాలు. దీన్ని ఏమని పిలవాలండి? మొక్క లేకపోతే ఆకు. ఆకు. నేను పత్రం అనకూడదండి? అనొచ్చు. ఒప్పుకో, నువ్వు మహేంద్రకి బీపీ వచ్చేద్ది. ఆకు అనకపోతే నువ్వు చాకట్టుకు వచ్చేస్తావు. ఏమన్నా అంటే బాగుండదు కొన్ని పదాలు. కానీ నేను పత్రం అంటే నీకు బీపీ వచ్చేస్తేలా నన్ను పత్రం అనకూడదు, ఆకే అనాలి, లేకపోతే షాక్ అయిపోతాను. అలాగా దేవుడు ఉన్నాడు, నేను అతన్ని శుభకరుడు కాబట్టి శివ అని పిలుస్తా. ఆయన అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ సంతోషంగా ఉంటాడు కాబట్టి కృష్ణ అని పిలుస్తా. ఆనందాన్ని ప్రసాదిస్తూ రమైతి రామా, అందుకని రామా అంటాను. మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ముకుందా అంటాను. నో, అలా అనకూడదు. నేను ఆల్రెడీ బొడ్డుకోసి పేరు పెట్టాను, ఆ పేరుతోనే పిలవాలి. అందుకే పుట్టింది సార్ పాకిస్తాన్, అందుకే పుట్టినవి సార్ ఈ కొత్తవన్నీ. దేవుడు లేడనే వాళ్ళతో విభేదించి పుట్టలేదు ఇవన్నీ. దేవుడు ఉన్నాడనే వాళ్ళతోనే విభేదించి చంపేసి మారణహోమం చేసి పుట్టించారు. గురుగారు అక్షరాల కోసం లక్షల మందిని చంపిన మతాలు ఎందుకు సార్ మనకి? గతంలో కూడా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు కూడా చాలా చిన్న వాటి మీద జరిగినాయి. కానీ ఒరిజినల్గా భగవద్గీత ఏదైతే రచింపబడ్డదో ఆ భగవద్గీత ఇక్కడ లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటారు. నిజమా? అది కాదు, మొట్టమొదటిసారి రాసిన భగవద్గీత. ఐ విల్ టెల్ యూ. మనకి సంబంధించిన చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. నేను ఎప్పుడైనా యూకే వెళ్తే ఖచ్చితంగా వెళ్తాను. అక్కడ ఇండియన్ మ్యూజియంలో చాలా వస్తువులు మనం ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మా ఇస్కాన్ పెద్ద స్వామి ప్రభుపాదుల వారు యుఎస్ వెళ్ళి అమెరికాలో ఈ ఇస్కాన్ మొదలుపెట్టి ప్రపంచం అంతా ప్రచారం చేశారు. ఆయన ఒక్క మాట అన్నారు, ఈ బ్రిటిషర్స్ భారతదేశం చాలా దోచుకుపోయారు, కానీ దే ఫర్గట్ దిస్ భగవద్గీత, దట్స్ వై ఐ బ్రాట్ టు డిస్ట్రిబ్యూట్. వీళ్ళు జ్ఞానం పట్టుకెళ్ళడం మర్చిపోయారు. ఏవో తెచ్చుకున్నారు, ఏదో డైమండ్సో కత్తులో కటార్లో ఏవో, కానీ అసలైన డైమండ్ ఇది మర్చిపోయారు. మీరు ఇందాక అడిగిన దానికి నేను పూర్తి చేయలేదు.
భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నారు. నేను మీ ఛానల్ వేదికగా సవాల్ చేస్తున్నా, ఇది ఒక్క ముక్క కట్ చేసి పెట్టండి. ఇక్కడే భగవద్గీత పెడదాం, ఇక్కడ ఖురాన్ పెడదాం, ఇక్కడ బైబిల్ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం, ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం. నేను రెడీ. మళ్ళీ మీరు రెడీ అంటారు, ఖచ్చితంగా పిలిస్తే రావాలి. మొత్తం టైం ఇవ్వండి. మేము ఎక్కడో అయోధ్యలోనో కాశీలో ఉన్నప్పుడు పిలవకూడదు. మా షెడ్యూల్ మాకు ఉంటుందిగా. అర్థమైంది సార్? అందుకే నేనే మీకు ఫోన్ చేసి వచ్చాను. ఈ పూట కొంచెం టైం ఉంది కాబట్టి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి మీ సవాల్ని. ఓకే, భగవద్గీత ఇక్కడ పెడదాం, ఖురాన్ ఇక్కడ పెడదాం, బైబిల్ ఇక్కడ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా, ఎందుకంటే నేను హ్యుమానిటీని నమ్మేవాడిని. మై ప్రయారిటీ ఈజ్ నాట్ రిలీజియాసిటీ, మై ప్రయారిటీ ఈజ్ హ్యుమానిటీ. ఇలా చెప్పగలిగేవాడు ఎనీ పర్సన్ కెన్ కమ్ అండ్ సిట్ హియర్. హ్యుమానిటీకి విరుద్ధంగా కూడా ఉంటాయంటారా ఖురాన్ కానీ బైబిల్ కానీ గీత కానీ? ఉంటే చింపేద్దామంటారు సార్. చెక్ చేయండి సార్, తర్వాత ఫ్లక్ చేయండి సార్. హ్యుమానిటీకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండే వాటిని కొట్టేద్దాం, చింపేద్దాం. మీ సవాల్ చాలా ఈజీగా ఉంది, కానీ అంత ధైర్యం ఉండి రావాల్సిన వాళ్ళు ఉండాలి కదా సార్. నేనేం చేయండి సార్? ఇప్పుడు మీరు నన్ను కాఫీ ఆఫర్ చేశారు, నేను తీసుకోలేదుగా. పెద్ద దోషం ఏంటి కాఫీ తాగడం కూడా? అది మాకు నిషేధం, అది మాకు నిషేధం. ఈ అరకులో వెళ్తూ మొన్న కార్యక్రమానికి ఎక్కడో కారు ఆపాం పండ్ల కోసం. ఏదో పండ్లు కొనే ఆడావిడిలోనే ఉంటే, సార్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఎవరమ్మా అంటే కాఫీ, అదేదో అమ్మ మేము తాగకూడదు తల్లి, కాఫీ టీలు మేము తాగకూడదన్న. పెద్ద ఆశ్చర్యంగా మొహం పెట్టింది ఆవిడ. కాఫీ టీలు కూడా తాగకూడదా అని. కానీ అది మాకు నిషేధం. అలాగా అంటే మీకు పట్టుకోవాలన్న ఉదాహరణ చెప్తున్నాను. భగవద్గీతలో ఒక శ్లోకం ఏమిటంటే, పరిప్రశ్నేన సేవయా, నువ్వు గురువుని చేరి వారిని సేవించి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకో. అలాగే భాగవతంలో ఓ శ్లోకం, మునయస్సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన సంప్రశ్నో ఏన కృష్ణ సంప్రశ్నో. మీరు వేసే ప్రశ్నలు చాలా మంచివి ఋషులారా అని ప్రశ్నకు సంబంధించిన ఒక శ్లోకం. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వద్దండి? ఆలోచిస్తే వస్తుంది. ఏమంటే అంతే కదా, ఆలోచించాలంటే వాడికి ఫ్రీడమ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను మీరిచ్చిన కాఫీ ఆఫర్ రిజెక్ట్ చేశాను లేదా? అంటే నాకు స్వేచ్ఛ ఉందా లేదా? కానీ బైబిల్లో ఒక వర్డ్ చెప్పనా, నీ దేవుడని యెహోవాని శోధింపకూడదు. డోంట్ క్వశ్చన్, అది క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఇప్పుడు దీన్ని చూపించి కుక్క అంటే కుక్క, నక్క అంటే ఒక కథ చెప్పనా పోనీ. ఒక ఆయన ఎవరో మేక పిల్లని భుజాన వేసుకెళ్తున్నాడండి, తెలుసుగా స్టోరీ. ఆయన మరి జనం కోసం చెప్పాలి. దాన్ని తినాలని 4 దొంగలు అనుకున్నారు. బాగుండదు, కానీ అలాంటి దొంగలకి 10,000 ఇస్తున్నారు సార్ పాస్టర్లకి జీతం కింద. లోకానికి ఏమన్నా ఉపకారం ఉందా సార్? కొంపల్లో చిచ్చు పెట్టాను తప్ప పాస్టర్లు చెప్పండి, ఏమన్నా ఉపకారం ఉందా? కుటుంబాలు ఏమన్నా నిలబెడతారా? వాళ్ళు విడగొడతారా? కుటుంబాలు కూల్చేవాడికి 10,000 జీతాలు సార్, అది గుళ్ళు డబ్బులు పట్టుకెళ్ళి. కుటుంబాలని ఎలా కూలుస్తున్నారు ఒక పాస్టర్? మీరు బైబిల్ చదవలేదు కాబట్టి ఈ ప్రశ్న అడిగారు. బైబిల్లో లోకాలో చెప్తారు ఏమని, నేను సమాధానం పంచుటకు వచ్చి తను తలంచుతున్నారా? కాదు. నేను శాంతిని పంచుటకు వచ్చి తను తలంచుతున్నారా? కాదు. నేను అగ్ని వేటికే వచ్చి తిని. ఒక కుటుంబంలో 5గురిలో 3గురికి వేరుపడి 2ను, 2కి వేరుపడి 3గురును విడిపోయేదరు. దానికి రుజువు ఏంటంటే, ఓ కుటుంబంలో 5గురు ఉన్నారండి, అందులో ఒకడికి మెంటల్గా వీక్, వాడిని వీడు. కానీ వాటికి అర్థాలు అవే కాదు, వేరే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అలాంటి డిబేట్స్లో రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు కూర్చున్నట్టు కనిపించలేదు. సవాలు మాత్రమే విసురుతూ ఉంటారు, కానీ సవాల్ని స్వీకరించడానికి మాత్రం ఒక వేదికకి రాధా మనోహర్ దాస్ తప్పించుకొని తిరుగుతున్నారు అని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మీకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి, మీరు రెస్పాండ్ అయ్యారు. ఒక టైం ఇవ్వండి వస్తాను అని మాత్రం చెప్పారు. నేను ఏమంటే ఇప్పుడు ఈయన కెమెరామెన్ అండి, ఈయన కూర్చోబెడదాం మీ ప్లేస్లో, పర్లేదు మీ ప్లేస్లో. అంటే ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ ఎవరికి వాళ్ళు సెట్ అవుతారు అనేది వాస్తవం. సో మీ స్థాయిలో ఒక పిహెచ్డి చేసిన స్కాలర్ మరి ఎవరా కావాలి చెప్పండి. చిచ్చి, ఇక్కడ పిహెచ్డియా డిగ్రీయా కాదు సార్. నా వైపు నేను కొన్ని కండిషన్, నాకు ఫోన్ చేశారు ఒక పాస్టర్ గారు, విపి రెడ్డి గారిని ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీరు 26 క్వశ్చన్లు నేను ఆన్సర్ చెప్పేస్తాను అన్నాడు. నేను అన్నాను చాలా సంతోషం అండి. ఆ రోజు భోగి రోజు. సరే నాకు జరిగింది. మీ 26 క్వశ్చన్స్ ఏంటి గురుగారు? లాస్ట్ టైం కూడా చెప్పాం, ఒకటి నేను ఉంది కదా, కనీసం ఒక 4 అడుగుతారు. మన సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా కనీసం ఒక 5 అడగండి.
కింద కమెంట్ రూపంలో ఏమన్నా వాళ్ళు తెలియజేయగలిగితే మనం చూద్దాం. ఖచ్చితంగా అప్పుడు కూడా ఇలాగే మీరే చదవండి 26 ప్రశ్నలు, కనీసం 5 చదవండి. చదువుతాను, ఇది పూర్తి చేస్తాను. విపి రెడ్డి గారు ఫోన్ చేశారు, సార్ నేను చెప్పేస్తాను అన్నారు. చాలా సంతోషం అండి, అందాక ఒకటి చెప్పండి అన్న. మీకు పీడిఎఫ్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ, 26 క్వశ్చన్, ఒకటి చెప్పండి అన్న. నో 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 అన్నీ చెప్పేస్తాను ఒకేసారి అన్నారు. సార్ టెస్ట్ డ్రైవ్ అనుకోండి, ఒకటి చెప్పండి అన్న. నో నో అన్నారు. నేను క్వాలిఫై మీరు అవుతారో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్, ఒకటైనా చెప్పండి అన్న. వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఎవరు క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అని కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మీకు పంపిస్తాను సార్ అన్నాను. తర్వాత ఆయన వాట్సాప్ చూడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. చాలామంది అడిగారు, వాళ్ళందరికీ చెప్పాను. ఆ నియమాలు కూడా చెప్తాను, ఈ క్వశ్చన్స్లో కొన్ని చెప్తాను. ఇంతకీ ఈ ప్రశ్నలు మాత్రం కేవలం క్రిస్టియన్స్కేనా సార్? ఇక్కడ మన టైటిల్ మీరు చూడలేదు సార్, పైన చూడండి సార్. ప్రియా ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి. ఎవరైనా కావచ్చు. ఎడారిలో ఏ మతాలు పుట్టినాయో వాళ్ళు అప్లికబుల్. ఓకే, ఇంతకీ 26 ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇది బాగుంది, ఐ అప్రిషియేట్ యూ సార్. ఇప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఎందుకు పెట్టుకున్నాం సార్? దాహం వేస్తే. అలా ఈ ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వస్తుందంటే, మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మా దాన్ని నమ్ముకోండి, మా దాంట్లో చేరిపోండి, మా ఓడు గాడు అని ఇలా రాడ్ వేసేస్తున్నారు ఇళ్ళ దగ్గరికి వచ్చేసి. మరి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేస్తారు, గురించి అసలు ఏం చేయాలి వీళ్ళని? దేవుడిని ఆల్రెడీ ఉన్నాడని ప్రకృతిలో అంతటా దైవాన్ని దర్శిస్తూ ఇంత పసుపు ముద్ద, దాని 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టి, గౌరమ్మ అనుకుని, గణపతి అనుకుని స్నానం చేసి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించే కుటుంబాల దగ్గరికి వచ్చి, హే ఈ దేవుడు కాదు, ఇగో ఇలా 2 చెక్కల మీద ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి, దీన్నే దేవుడు, దీన్ని నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇది కూడా రాశాం. మార్కు 16:16 అంటే ఏంటి తెలియదు కదా, బైబిల్లో ఒక చాప్టర్, అందులో ఆ వార్నింగ్ అనమాట. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏంటి సార్? నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడు. చూసారా, మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ వచ్చింది, మాట్లాడినా. వెంకట్ గారు సార్, వెంకట్ గారు సార్, మీరేమన్నా చెప్తారా, నేనేమన్నా అడగనా? మీరు బైబిల్ చదివారా అండి? అంటే పేరు కోసం అడిగారు కదండి. పేరు మళ్ళీ మాట్లాడుకుందాం, మీరంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, దాని గురించి వద్దు. పేరు నాన్న, మీ నాన్నగారి పేరైనా చెప్పండి. మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు పేరండి. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి అది. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. పేర్లు ఏమీ లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అని మిమ్మల్ని? మిమ్మల్ని వెంకట్ గారు సార్, నా పేరులో సార్ నా పేరు భాగవతంలో ఉంటుంది, నా పేరు సుందరకాండలో ఉంటుంది. కానీ మీ పేరు వెంకట్ అని, సార్ వెంకట్ అనే పేరులో చాలా ఉందండి. పేరులో చాలా లేకపోతే ఓ పని చేస్తాను, మీ పేరు గోదావరి గొర్రె అని పెట్టుకున్నాను. సార్ గోదావరి గొర్రె మీ పేరు, సార్ మీరు నమ్మిన గ్రంథంలో ఉండాలి కదా సార్. మీకు గుణం లేదు కాబట్టే, మీరు బైబిల్ పనికి మాలింది కాబట్టే అందులోకి వెళ్ళి ఈ పేరుతో బతుకుతున్నారు. వినరు. మీకు అర్థమైందా? ఎంత వినయంగా అడగండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో సెల్లో ఉంది, చాలా ఆ సెల్లో ఈ సెల్లో గుర్తులేదు, చాలా చిత్రం. మీ పేరేంటి సార్? ఇప్పుడు నేను మిమ్మల్ని మహేందర్ సార్, ఇందులో ఏమైనా దోషం ఏముంది సార్? కోపం తెచ్చుకునే విషయం ఉందా? లేదు సార్. మీ నాన్నగారి పేరు కోక్యా. సార్ ఇందులో కోపం తెచ్చుకునేది ఏముందా? లేదు. మీరు ఆశ్చర్యపోతారు. నేను సార్ మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానండి అన్నాను, అంతే. రైమని నా పేరుతో నీకు పని ఏంటో మీదకి వచ్చాడు, అంటే వాయిస్లో, అంటే పేరులోనే ఉంది, అందుకనే లాజిక్ అక్కడి నుంచి ముందు కదలనివ్వరు. పేరు చెప్తే ఏమవుద్ది చెప్పండి? నేను స్టేట్మెంట్ ఇస్తా, దానికి ఒప్పుకోవాలి. నువ్వు ఏమంటాను? మనకే పుట్టాడాడు అంటానా? ఏమండి ఇది మాట్లాడొద్దు. సతీషు డిఎన్ఏ మందేగా, అనిలు డిఎన్ఏ మందేగా. ఆ మాటకు వస్తే అసదుద్దీన్ ఏమన్నా బయటోడా? అక్బరుద్దీన్ బయటోడా?
ఏమంటే గులాం నబీ ఆజాద్ కంటే గొప్పోళ్ళ వీళ్ళు? ఫారూక్ అబ్దుల్లా కంటే గొప్పోళ్ళా? వాళ్ళే ఒప్పుకున్నారు కదండి. మా పూర్వీకులంతా ఇక్కడి వాళ్ళే. ఈ సనాతన ధర్మం కంటే ఇస్లాం కొత్తదే. మేమంతా ఇక్కడ వాళ్ళమే, మతం మార్చబడ్డాము. మన అందరిది డిఎన్ఏ వేరే అయితే చెప్పండి, మనం డిస్కస్ చేస్తాం. అంత ఒకటేగా. మరి ఇప్పుడు గొడవ ఏంటి? కేవలం అక్షరాల కోసం. పేరులో ఏముందని అన్నవాడు వీడు. ఈ గొర్రె మీద ఉన్న అందరికీ చెప్తున్నా, పేరులో ఏముంది అనేటువంటి గొర్రెలకి బాగా చెప్తున్నా. మీరు గమనించండి, కామెంట్లు పెడతారు కదా కింద, వాడి పేరు ఉండదు, యూజర్ అని పెడతాడు, జేఆర్డి అని పెడతాడు. జేఆర్డి అంటే జనార్దనం. పేరు చెప్పడం. ఎందుకు పేరు చెప్పడు? మతం మారిన వాళ్ళు ఏ ఉండొచ్చు బేసిక్ ఎక్కువగా. ఏమంటే ఇప్పుడు నేను అలా ఒక అతన్ని కొన్ని ప్రశ్నలు వేసాక, బాబు ఇంత పిరికి బతుకు ఎందుకు, నీ పేరు చెప్పు అంటే, నాకేం భయం, నా పేరు లక్ష్మణ్, అప్పుడు మా అమ్మ నాన్నకి తెలియక పనికిమాల పేరు పెట్టారు అని కామెంట్ పెట్టాడు. ఉంది. మరి ఇప్పుడు ఆ పేరు లేకపోతే నీ బతుకు మెతుకు ఉంటుందా? ఉండదు. నీకు అడ్రస్సే లేనప్పుడు. పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు అన్నప్పుడు దైవాన్ని రామ అని ఎందుకు పిలవకూడదు? కృష్ణ అని ఎందుకు పిలవకూడదు? జీసస్ అని మాత్రమే ఎందుకు పిలవాలి? రామ స్పెల్లింగ్ ఏంటి సార్? RAMA. ఇంగ్లీష్లో ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, తెలుగు ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ, హిందీ ఆల్సో రామ ఈజ్ కాల్డ్ రామ. బట్ వై జీసస్ కాల్డ్ యేసయ్య? వై? బికాజ్ వ్యాపారం. మేరీ కాల్డ్ మరియమ్మ. వై? వీళ్ళు విగ్రహాలను. మొన్న ఎవరో ఈ తెలంగాణ గొర్రె ఒక అతను ఫోన్ చేశారు. గొర్రె అంటే అట్టవకండి, వాళ్ళని వాళ్ళు పిలుచుకునే పేరు, వాళ్ళని వాళ్ళు అడ్రస్ చేసుకున్నారు, అదే తిట్టు కాదండి. ఎలా అని అడ్రస్ చేసుకుంటారు? వాళ్ళకి వారే గొర్రెలు అని పిలుచుకుంటారా? సార్ దేవుని గొర్రె పిల్లలం మేము. ఓహో, క్రిస్టియన్స్ అలా పిలుచుకుంటారు అంతే. సార్ మీకు అదేదో సినిమా నాకు తెలీదు, పాపులము మేము అనే సాంగ్ ఉంటుంది. వివేకానంద స్వామి ఏమని పిలిచారు? మరి గురుగారు రేపు మిమ్మల్ని మీరు మర్చిపోకండి క్వశ్చన్ ప్లీజ్. మీ మైండ్లో ఏముందో అది మైండ్లో పెట్టుకోండి. వివేకానంద స్వామి మన అడ్రస్ చేస్తూ ఏమని పిలిచారు? అమృతస్య పుత్ర. ఏమని? చావు లేని వాళ్ళు అమృతస్య పుత్ర అని పిలిచారు మనని. అమెరికాలో ఏమని పిలిచారు ఆయన చికాగో సభలో? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అన్నారా? అనలేదు. ఏమన్నారు? నా ప్రియ సోదర సోదరీమణులారా, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే కదా 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు వాళ్ళు. మనకి ప్రపంచాన్ని చూసే దృష్టి ఏమిటంటే అందరూ భగవంతుడి అంశలు. ఇది ఎవరు నేర్పారు? భగవద్గీత. ఏం చెప్పారు భగవద్గీతలో? 15:7 నెంబర్ చెప్తున్నా, చెక్ చేసుకోండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. నేను అంజలి గారితో మాట్లాడుతూ, అమ్మా నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు కూడా లేడు, పబ్లిక్గా చెప్తున్నాను అన్న. ఆవిడ వెంటనే ఏమన్నారు? ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో. అలా ఎలా చెప్తారు? చాలామంది మిమ్మల్ని శత్రువు అనుకుంటున్నారు కదా అంది ఆవిడ. అలా ఎందుకు అనుకుంటున్నారు? వాడి మస్తకంలోకి ఆ పుస్తకంలో ఉన్నది దూరింది. ఇప్పుడు మీరు వినలేరు కొన్ని నన్ను తిట్టే తిట్లు, అవన్నీ టైపింగ్లో వాయిస్ మెసేజ్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళంతా ప్రేమిస్తారు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే ఇంకా అదేనమాట, అంత బాగా ప్రేమిస్తారు నన్ను. నీ శత్రువునే ప్రేమించంటే అంత బాగా ప్రేమిస్తారు. మరి ఆ పదానికి అర్థమే మారిపోయింది కదా గురుగారు. చెప్పేది ఏంటి? నేను ప్రేమించడం అంటే నేను ప్రేమించంటే ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అని. చచ్చా, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు. రాసుకోండి, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు, నేనే ప్రేమిస్తున్నానుగా నన్ను తిట్టినోడిని. కానీ వాళ్ళ దేవుడు ఎంత ప్రమాదకరమో తెలుసా? రే రాధమనోహర్, నీకు నరకం తప్పదో, నిన్ను వేపేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత పనికి మాలోడు దేవుడు. ఏమన్నా మనిషిని సార్, నేను ఆర్డినరీ పర్సన్ని, నేనే క్షమిస్తున్నాను కదా సార్ వాళ్ళని. నన్ను లా కొడక అని తిట్టునోని క్షమిస్తున్నాను నేను, నా శత్రువులు లేరని చెప్తున్నాను. దేవుడు అనేవాడికి ఎంత దయ ఉంటుంది చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గాడ్ ఇంగ్లీష్ కదండి. నేను ఒక వీడియో పెట్టాను లాంగ్ ఎగో, మేబీ మై ఫస్ట్ వీడియో, యెహోవా మెను అని. ఏంటది? తర్వాత యూట్యూబ్లో చూడండి, చెప్తాను కొంచెం. యెహోవా మెను అంటే అందులో మిలిటరీ హోటల్ లిస్ట్ అంతా ఉంటుంది. అంటే ఏ జంతువులు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏ చేపలు తినాలి, అంటే ఏ కూరగాయలు ఏమి ఉండవండి అందులో, పండ్లు ఏమి ఉండవండి. ఎందుకు ఉండవు? వాళ్ళకి తెలిసింది డెకాయిట్ రిలీజియన్స్ కదండి. కాబట్టి ఆ రక్తము మాంసం ఉండకపోతే వాళ్ళ ఫుడ్డే కాదు.
ఇప్పుడు మనం పండగలు 10 పండగలు చెప్పమంటే 20 పండగలు చెప్పమంటే చెప్తాం వితౌట్ బ్లడ్. ఒక పండగ చెప్పమన్నాను, ఒక పండగ చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్స్ ఇందాక అడిగారు కదా, చెప్పండి. 26 ప్రశ్నలు. 1-2 చెప్తాను చూడండి. మీ పుస్తకంలో దేశభక్తి ఉందా? దేశభక్తి ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా? ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టినాయి దేనివలన? 2 మతాల వలన. దేశభక్తి ఉంటే కొత్త దేశాలు పుట్టవు కదా సార్, ఎందుకంటే రుజువేంటి సార్? పాయింట్ 1. వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఉందా? వైరాగ్యం ఉంటే అసలు దేశాలని దొయ్యరుగా, ఇన్ని దేవాలయాలు కోల్చరుగా, ఇన్ని కొత్త దేశాలు పుట్టించరు కదా. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? అంటే అతను ఓపెన్గా చెప్పేశాడు. ఓ గొర్రె అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకం. మోక్షంలో విశ్వేశ్వర నరకం. ఆజాద్ చంద్రశేఖర్ నరకం. ఎంత దారుణం సార్. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిను. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది సార్. నిజం చెప్పాలా వద్దా? అవును. ఏమంటే బ్రహ్మానందం ఈజ్ యాక్టర్ ఆర్ నాట్? గ్రేట్ కమెడియన్, గ్రేట్ యాక్టర్. అందుకని చెప్పి రానా బ్రహ్మానందం సేమ్ హైట్ అంటారా? రానా హైటు బ్రహ్మానందం గారి హైటు సేమా? కాదుగా. ఇది గ్రేట్ యాక్టర్, వి అగ్రీ, బట్ నాట్ సేమ్ హైట్. అగ్రీ, సేమ్. దేవుడు ఉన్నాడు, మాకే అభ్యంతరం లేదు. దేవుణ్ణి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుణ్ణి పిలవడానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు 2-3 పేర్లతో పిలుస్తావు. యేసయ్యని, లేకపోతే జెహోవా అని, జీసస్ అని. నేను 1000 పేర్లతో పిలుస్తా. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నేను నీళ్లు పోసి శివలింగం మీద ఒక మారేడు దళం వేసి మారేడు నీవని నేనేరితేనా మారేడు దళములు నీ పూజకు నేను అలా పూజిస్తా. వాట్స్ యువర్ ప్రాబ్లం? తులసి తెచ్చి 2 ఆకులు విష్ణుమూర్తి పాదాల ముందు పెట్టి నమస్కారం పెడతా. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నో, నేను చెప్పినట్టే పూజ చేయాలి. నేను చెప్పిన అక్షరాలతోనే దేవుణ్ణి పిలవాలి. మతోన్మాదం అంటే దీన్ని కాకపోతే దేన్ని అంటారు చెప్పండి? మతోన్మాదం అంటే ఏంటి సార్? ప్రపంచంలో మతోన్మాదానికి పేటెంటెడ్ ఎవరంటే వాళ్ళే. సెక్యులరిజానికి పేటెంట్ ఎవరంటే మనమే. మనకే మతోన్మాదం ఉంటే భూమి మీద ఇంకో మతం ఉండి ఉంటుందా? సరే, మీరు ఇందాక నా మీద కామెంట్ చేశారు. ఈ క్వశ్చన్లు ఇంక చాలా ఉన్నాయి. 26 క్వశ్చన్లు మళ్ళీ ఎప్పుడన్నా చూడండి. అసలు ఇవన్నీ 15 నియమాలు చెప్తే తెల్లారిపోద్ది. కానీ సార్, ఒక మెకానిక్ మాట్లాడుకుంటే వాళ్ళ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఓ డాక్టరు మాట్లాడుకుంటే వాళ్ళ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు మెకానిక్ని డాక్టర్ని కూర్చోబెట్టి మీరు ఏం సబ్జెక్ట్ పుట్టిస్తారు సార్? నాకు అలాగా నేను హిందువుని సార్. నాకు నా వెనకటి తరాలకి ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు సార్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా తాతగారి పేరు గోపాలం గారు, వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు. ఏ పాస్టర్నైనా వాళ్ళ నాన్న పేరు చెప్పండి, వాడి పేరు చెప్పండి ఈ అని ఎత్తుంటాడు, బీపీ వచ్చేస్తుంటుంది. ఎందుకని? వాడి పేరు వాళ్ళ బుక్లో ఉండదు. ఎందుకని? వాడు మనకే పుట్టాడు కాబట్టి. మూలం ఎక్కడ పోద్ది? ఇప్పుడు లాస్ట్ టైం చెప్పి వెళ్తాను. జాన్సన్ ఫాదరు జాక్సన్, జాన్సన్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జేమ్స్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. నేనేమంటా అంటే ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు, వచ్చేస్తాం, వెళ్ళిపోదాం సార్ ఆ మతంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు. ఏమన్నా ఉందా? మాతృదేవోభవ, ఎందుకంటే గొప్పది ఏమన్నా ఉందా అక్కడ? పితృదేవోభవ, ఆచార దేవోభవ, అతిథి దేవోభవ. అంటే కాన్సెప్ట్ ఎంత రాస్కెల్డమ్ అంటే, ఇప్పుడు హిందువుల దేవుణ్ణి నమ్మని వాడిని మీరేమని పిలుస్తారు సార్? మనం ఏం పిలవం, వాడి ఇష్టం అండి అంటాం, అంతేనా? రాముని నమ్మడండి ఆయన కృష్ణుని నమ్మడం, శివుని నమ్మడం. ఇప్పుడు శత్రువా నీకు? అది ఆయన ఇష్టం అని వదిలేస్తాం మనం, అంతే కదండి. మీరు జీసస్ నమ్మకపోతే మీరెవరో తెలుసా? అకార్డింగ్ టు బైబిల్ మీరు అన్యులు. మీరెవరు? అన్యులు. సునీత అని ఒక ఆవిడ ఎవరో బస్ స్టాప్ బంజారాహిల్స్లో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం, ఏమ్మా బొట్టు పెట్టుకోలేదన్న. మేము పెట్టుకోకూడదని, మేము క్రిస్టియన్స్ అండి. ఏమ్మా మీ బుక్లో రాసుందా అన్న. ఏమని రాసుంది? అన్యుల్ని పోలి ఉండరాదు అని పోలికేక పెట్టింది. అన్యులు అని ఎవరంటారు సార్? అన్య అంటే ఎవరు నీకు రిలేటెడ్ కాదో వాళ్ళు అన్యులు.
సార్ వాళ్ళు తెలుగు వాళ్ళే, మనము తెలుగు వాళ్ళమే. వాళ్ళ తాత మన తాత గుడికి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళ పేర్లు మన పేర్లు సేమే. మనం అన్యులు ఎలా అయిపోయాం సార్? అంటే వాళ్ళ మతం కాబట్టి మనం అన్యులం. పోనీ అకార్డింగ్ టు ఖురాన్ ఎవరైనా ముస్లింలను అడగండి, మనం ఎవరం? పోనీ ఎవరితోనే చెప్పించాను సార్ స్టూడియోలో కూర్చోబెట్టి, నేను చెప్పేశాను, నా డ్యూటీ అయిపోయింది. మేము నమ్మే హిందూ దైవాలని ఇతరులు నమ్మకపోయినా వాళ్ళు బాగుండాలి, పర్వాలేదు, వాళ్ళు మంచి మనిషిగా జీవించాలి, చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాళ్ళు దైవాన్ని కొలిచినా కొలవకపోయినా మానవత్వంతో జీవించాలి, వాళ్ళు మా దైవం పేరుతో మేము నమ్మే విశ్వాసంతో వాళ్ళు కలవకపోయినా ఒకసారి చెప్పించండి సార్, ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. ఇంకో పాయింట్ ఇందా చెప్దాం అనుకున్నా, స్కిప్ అయిపోయింది. ఎవరో తెలంగాణ గొర్రె ఒక ఆయన ఫోన్ చేశాడు, ఏమండి అది ఇది అన్నాడు. సరే సార్, మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నారా అన్న. అవునండి అన్నాడు. మీరు మంచి పని చేయండి సార్, మేము విగ్రహారాధన చేస్తాం, మీరేమో విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే మేరీ, యేసు ఈ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ బద్దలు కొట్టేసి తర్వాత నాకు ఫోన్ చేయండి సార్ అని చెప్పారు. లాజిక్కే కదా. మేము ఒప్పుకోంగా. ఇప్పుడు మా లిస్టులో నాతో డిబేట్ చేయడానికి అర్హతల్లో ఒకటి ఏంటి, అదే మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ లిస్ట్ మీకు మళ్ళీ పంపేనా పోనీ. ఇవన్నీ చదవాలంటే 15 ఉన్నాయి. గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే హూ ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ. అందులో ఒకటి ఏమిటంటే చకచక చదివేస్తాను. మీరు నన్ను కామెంట్ చేశారు కదా, ఈయన డిబేట్కి రావట్లేదు, అది వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, మీ మీద వీడియోలు అది ఇది అన్నారు కదా. నేను ఆ రోజే ఫస్ట్ ఎవరైతే ఆయన పేరేమిటి విపి రెడ్డి గారు, ఆయన ఫోన్ చేసినప్పుడు సార్ కొన్ని నియమాలు ఉంటాయండి, మీరు క్వాలిఫైడ్ అయితే కూర్చోవచ్చు అన్న. నేను మీకంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నోడిని, ఎక్కువ జ్ఞానం ఉన్నోడిని, అంతకుముందు కరుణాకర్ చేతిలో ఓడిపోయినోడిని అని ఏదో చెప్పాడు ఆయన. నేనన్నాను ఎవరి నియమాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఏమంటే ఇప్పుడు మీ ఆఫీసులో ఏమనుకోవద్దు, ఈ కాల్ ఇక్కడ పెట్టచ్చు అంటారా, బాగుంటుందా? బాగుందండి. ఇంగితం ఎవరికి ఉండాలంటారు సార్? నాకు కదా సార్, నేను ఇలాగే పెట్టి ఇంటర్వ్యూ ఇస్తానంటే ఇంక అది ఎలా ఉంటుంది అంటారు. సో కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి సార్, నా ఇష్టం అనకూడదు. ఇప్పుడు మనం డిబేట్కి పిలిచాము, డిబేట్లో నియమాలు ఉంటాయి. నేనేమంటా అంటే మీ నియమాలు ఏంటో చెప్పు. నాది అక్కడికి వస్తున్నాను. ఆ నియమాలు ఏమిటంటే నేను పక్కా హిందువుని సార్, అటువైపు కూడా పక్కా క్రిస్టియన్ ఉండాలి. అంటే నాకు ఎటువంటి క్రైస్తవ మూలాలు లేవు సార్. ఎక్కడ వాసన మీరు వాళ్ళు బాంబు స్క్వాడ్ వాళ్ళు అది చెక్ చేస్తారే అలా చెక్ చేయండి. మాకెక్కడ బ్యాక్గ్రౌండ్లో లేదు, మీకు కానీ ఆయనకి కానీ అలా అటువైపు ఎక్కడ హిందూ మూలాలు ఉండకూడదు. నా క్రిస్టియన్తో డిబేట్ చేస్తాను, 50-50తో చెయ్యండి. నేను ఎన్ని తరాలు ఉండాలి అట్లా? ఎన్ని తరాలు ఉండాలి? సపోజ్ ఆయన ఫాదర్ కాదు, వాళ్ళ తాతయ్య ఉండొచ్చు, అట్లా ఎన్ని ఉండకూడదు కాదు సార్. నాకు లేదు సార్ నేను దాన్ని వ్యతిరేకిస్తాను సార్. అది నా దృష్టిలో దరిద్రం. నాకు లేదు, నాకు వద్దు. ఇప్పుడు ఇతను వ్యతిరేకిస్తాడు కదా, నా ధర్మాన్ని వ్యతిరేకించేవాడే కదా క్రైస్తవుడు అంటే. ఇప్పుడు వాళ్ళ ఫాదరో తాతో క్రిస్టియానిటీ పుంజుకొని ఉంటే మీ డిబేట్కి పనికిరాడు సార్. మాకు పుట్టి మాకు చెప్పడం ఏంటి సార్? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు తోక వాడేసుకుంటూ కేకలు పెడితే ఎలా? ఇప్పుడు నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఈ నియమం అర్థమైపోయింది. ఇంకో నియమం మీకు అర్థమైందా? మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తూ కాఫీ తాగనని మీకు చెప్పాను, ఇక్కడేమో కాఫీ తెప్పించు అంటే మీరు కాంట్రవర్షియల్ దొరుకుతారా? మీ డిబేట్కి దొరుకుతారా నిజంగానే? మీరు వింటే మీకు ఖచ్చితమైన క్రిస్టియనే పుట్టుకతో ఉండాలి అని అంటే వాళ్ళ తరాలన్నీ అంటే వాడి తరం కాదే. మీ డిబేట్లో దొరుకుతారంట సార్. మీరు చదువుతారా? మీరే చదవండి. నీతి నిజాయితీ కలిగిన మన మాజీ హిందువులు, ప్రస్తుత క్రైస్తవులైన మా సోదరులరా, మాతో డిబేట్ చేయాలంటే అర్హతలు ఉండాలి. ఇక్కడే మొదటి దాంట్లో దొబ్బింది సార్ మాజీ అన్నప్పుడే. మనకి మాజీ ఉండకూడదు, తాజా కావాలి. అదైందా? తాజా కావాలి సార్, ఒరిజినల్ కావాలి సార్. వీళ్ళేదో ఏం చెప్తాను సార్. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో నాకు తెలియదు, కెమెరామెన్ వాళ్ళ నాన్న ఎవరో నాకు తెలియదు. మీ నాన్నగారిని నేను ఒక్క మాట అంటే హట్ అవుతారా? అట్టవరా? ఖచ్చితంగా. కానీ ఓపెన్గా నాతో లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి ఒక పాస్టర్ వాళ్ళ నాన్న ఎదవ అని చెప్పాడు సార్. వాళ్ళ నాన్న ఎదవా అన్న ఎదవతో నేను ఎలా డిబేట్ చేస్తాను సార్? మీకు అర్థమైందా? మా నాన్నగారు లేకపోయినా నేను ఇంకా మా నాన్నగారిని గౌరవిస్తాను. నేను మన డైవర్ట్ అవుతుంది. ఇంకో నియమం చెప్పండి. ఫస్ట్ వారి పూర్వీకులు హిందువులు కాదని గర్వంగా నిరూపించుకోవాలి. 2 వారి తల్లిదండ్రుల పేర్లు వారి నమ్మే గ్రంథంలో చూపించగలగాలి.
3 పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మీకు ఇందాక పాయింట్ చెప్పాను కదా, నాకు హ్యుమానిటీ కావాలి, నన్ను తిట్టినోడైనా ఆపదలో ఉంటే నేను ఆదుకుంటా, నాకు హ్యూమన్స్ ముఖ్యం, నాట్ రిలీజియన్స్. దానికి నేను వ్యతిరేకిస్తున్నా. ఇంత మాట్లాడి ఇంత పోట్లాడేది దానికి. దేవుడు లేడే మేము చెప్పట్లేదే. నువ్వు చెప్పిందే ఎందుకు మొక్కాలే? వ్యక్తికి స్వేచ్ఛ లేదా? ఆ స్వేచ్ఛ లేని ఆ మతాల నుంచి ఈ దేశానికి ఈ ప్రపంచానికి స్వేచ్ఛ తేవాలి. అది నా పోరాటం, అది నా ఆరాటం. నువ్వు చెప్పిన 2 అక్షరాలతోనే కొలవాలా దేవుణ్ణి? ఓం ఒక్క అక్షరం చాలు, భగవంతుణ్ణి పట్టుకోవచ్చు, ఆరోగ్యం కూడా వస్తుంది సార్. కాబట్టి చెక్ చేయండి. ఫారినర్స్ కూడా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి పరిశోధన చేశారు. ఓ బోల్డ్ రోగాలు పోతాయి సార్. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. ఓం లేకపోతే ఏం లేదు. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరమే, అదే బ్రహ్మ. ఇలా మనకి ఎంత ఫెసిలిటీ ఉంటే అబ్బే నేను బుడ్డిగోసి పేరు పెట్టాను, ఆ పేరుతోనే నువ్వు పూజ చేసేయాలి. మనకి మళ్ళీ పెండింగ్ అవుతుంది. మిమ్మల్ని నన్ను వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు చేయమంటారు సార్. కాబట్టి ఇదేమి ఎడిటింగ్ ఏముండదుగా, రా ఫుడ్. పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా వ్రాతపూర్వకంగా చెప్పాలి. మతం కంటే మానవత్వమే ప్రధానమని చెప్పాలి. 5 నీతి నిజాయితీగా బయట ఒకలా లోపల ఒకలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్లో కూడా క్రైస్తవుడై ఉండాలి. ఓకే, నాదేదన్నా చూడండి లాస్ట్లో మీకు వివరం ఇస్తాను. 6 కులం వాడకూడదు, ఎందుకంటే నువ్వు కులాన్ని వ్యతిరేకిస్తావు కాబట్టి. హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు కూడా వాడకూడదు, ఎందుకంటే మీరు ద్వేషిస్తారు కాబట్టి. కాఫీ తాగడం అని చెప్పి ఉపన్యాసం ఇచ్చి కాఫీ తాగిస్తే ఎలా ఉంటుంది అంటారు, అలా ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ 7 ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇందాక లాజిక్కే అన్నదే అదే. ఇది మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీ యేసు మేరీ విగ్రహాలను ఫోటోలను ధ్వంసం చేయవలను. మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే అలా ధ్వంసం చేసిన వీడియో మాకు పంపించవలను. దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడతామని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చెప్పాలి. అలాగే మీ ఛానల్ ముఖంగా చెబుతున్నాను, ఎవరైనా ప్రధానమంత్రికి మెయిల్ పెట్టండి. ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి స్కూల్లో, ప్రతి గుళ్ళో రోజు జెండా వందనం చేసి, గుడి చర్చి మసీదు ఓపెన్ చేసినప్పుడు వందే మాతరం, క్లోజ్ చేసినప్పుడు జనగణమన రోజు చేయాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. నిన్న అస్సాంలో వాళ్ళు జెండాలో కాషాయం తీసేసి ఎగరేస్తున్నారు, వాళ్ళకి అక్కర్లేదు కదా. అలాగే మొన్న ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురిలో ఒక గొర్రె, నేను పాడను, నేను శాల్యూట్ చేయను. వందే మాత్రం పాడరా? పాడరు. కారణం మా దేవుడు ఒప్పుకోడు. వందే మాత్రంలో ఏముంది? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాత్రంలో ఏముంది గురుగారు? వందే మాత్రం అంటే అర్థం ఏంటండి? మా అంటే అమ్మ కదా. మనం అన్నిట్లో అమ్మని చూస్తాం కదా సార్. మనం భూమిని ఏమంటాం? భూమాత. ఈ దేశాన్ని ఏమంటాం? భరతమాత. అమ్మ అనకూడదు కదా. వాళ్ళకి పుస్తకంలో చెప్పిన అక్షరాలే ముఖ్యం తప్ప ఈ దేశం ముఖ్యం కాదు. అందుకని జై కొట్టం, మేము శాల్యూట్ చేయం. అది గొడ్డ మొక్క. తెలుసు అతని పేరేంటి? పిడి సుందరరావు అని ఓ ముసలాయన, క్రాక్జాక్ అనమాట, వైజాగ్లో ఉంటాడు. గుడ్డ మొక్కకి శాల్యూట్, ఆ మిఠాయిలు అని పిచ్చివాగుడంతా వాగుతుంటాడు. ఎందుకంటే మతం మారితే స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్పారు, ఎవరైనా ఒకడు మతం మారితే వాడిలో జాతీయతాభావం పోతుంది, దేశభక్తి ఉండదు వాడికి. అందుకని వ్యతిరేకిస్తాం, ఊరికే కాదు. నెక్స్ట్ 9 వ్యక్తిగత నిందలు, దూషణలు చేసిన వారిని ఖండించాలి. భారతదేశంకి వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి. వాళ్ళు క్రైస్తవులు కాదని ప్రకటించాలి. వాడెవడో ఉపేంద్ర అంటే మనకు పుట్టినాడు కదండి, ఆ పేరు భాగవతంలో కదా, విష్ణుమూర్తి పేరు కదా. అతను వీడియోలు ఉన్నాయి, నా సొంతం ఏం చెప్పట్లే, వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని మొక్కలు చేసేయండి, ఇది బాబుది. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ దేశాన్ని మొక్కలు చేసేయాలా అంటే కలపడం అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. మనకుంది సంగచ్చధ్వం సంవదధ్వం, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. గుళ్ళోకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవడు కులం అడగడు, ప్రాంతం అడగడు, పూజ చేయాలంటే గోత్రం అడుగుతాడు. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి వచ్చిన డౌట్ గురు అడిగాను. శ్రీరాముడు దేవుడు కదా,
రావణాసుడు మరి దేవుడా రాక్షసుడా? ఇప్పుడు దేవుడని ఎవడైనా అంటే చెప్పండి, నేను మాట్లాడతా. మీ దృష్టిలో రావణాసుడు దేవుడా రాక్షసుడు? నా దృష్టి ఏమిటండి, రామాయణంలో స్పష్టంగా చెప్పారు, హీజ్ ఎ విలన్ అసుర, రావణాసుర. మీరే చెప్పారుగా, ఇది స్టూడియో మీది, ఇదేమన్నా సినిమాలా కాదుగా, ఇది మనందరిది. వాట్ ఎవర్ ఇట్, ఇదైతే స్టూడియో కదా, సిగ్నేచర్ ఛానల్ ఇది. సినిమాలు ఏది, తెర ఏది అంటారేంటి? ఇక్కడ తెర ఎందుకు ఉంటుంది? వాడు దేవుడు ఎలా అవుతాడు? అర్థమైందా? ఇక్కడ తెర అడగడం కొన్ని చోట్లలో పూజిస్తూ ఉంటారు కదా రావణాసుడిని. నీకు ఏం మాట్లాడి నేను ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒక చిన్న భావజాలం, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకున్న ఫ్రీడము, వాళ్ళ ఇష్టం అంటారు ఆర్ మిస్యూజ్, అది అప్ టు దెమ్. ఏమండి మీరు రామాయణం చదవండి, చాగంటి గారు ఎన్నిసార్లు చెప్పారు, ఈ వాల్మీకి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడు ఎవరికైనా? నా క్వశ్చన్ ఎందుకు సంధించానంటే, మీకు రావణాసుడు అనేటోడు నిజంగానే చెడ్డోడే అయి ఉంటే సీతమ్మదేవిని ఈ జోకు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏమన్నా చేసి ఉండొచ్చు కదా, ఏమీ చేయలేడు అని అంటే ధర్మాన్ని గెలిపించడానికి. ఈ జోకు విని విని మాకు డోకు వచ్చేస్తుంది సార్. ఇది ఓల్డ్ జోకు, మీరు అడిగిన జోకు, ప్రశ్న అంటలే, గమనించారా? జోక్ అంటున్నా. ఎందుకంటున్నానంటే, మీరు అక్కడ ఇద్దరిని పెట్టారు సార్ తుపాకులు పట్టుకుని. మా రెడ్డి అక్కడ నుంచున్నాడు. వాడు నేను మహేంద్ర గారిని గౌరవించాను అందుకే లోపల రావట్లేదు అంటున్నాడు. అది ఎందుకు రావట్లేదు లోపల చెప్పండి? తుపాకీలు రావణాసుడి దగ్గర ఏముంది మరి? అలా మీరిద్దరిని అక్కడ తుపాకులు పెడితే ఆడు ఎలా వస్తాడు లాపాకియాడు? అవునా? మళ్ళీ పెద్ద మహేంద్ర గారిని గౌరవించాను తొక్క తోటకూర అంటే ఎలా కుదురుద్ది? అలాగా వీడికి శాపం ఉంది, రంభ శాపం ఇచ్చింది. నువ్వు ఎవరినైనా ముట్టుకున్నావా అనుమతి లేకుండా నీ తల విరేయి వక్కలవుగాక వక్కపోడిలాగా. మీరు అక్కడ ఏమో ఇద్దరు పోలీసులు నెట్టేసేసి రెడ్డి రా స్వామి రారా అంటే ఎలా కుదురుద్ది? అలాగ ఉంటుంది. ఆయన భయపడి ముట్టుకోలేదు తప్ప అన్ని మాటలు ఎందుకు? ఎవ్వడు రామాయణం చదవకుండా ఈ వాట్సాప్ బ్యాచ్, ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ, మీ క్వశ్చన్ కూడా అందులోదే. ఇది కాదు, నన్ను ఏమి చదివి ఒప్పుకుంటాం, ఇది ఒప్పుకోమంటే ఖచ్చితంగా నా అమాయకత్వమే. అది మీరంటే మీరు వాళ్ళందరితో అడిగారు, మీరు అడిగింది మీ సొంతం కాదు నాకు తెలుసు. కానీ కాదండి, సీతాదేవి ఓపెన్గా చెప్పింది, స్వామి అనుమతి లేక నేను ఇట్లుంటిని కానీ అని చెప్పుద్ది ఆవిడ. అయితే నిన్ను భస్మం చేయడం పెద్ద పనా ఆవిడికి? ఏమండి, ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కదా రావణాసురుడు. అంత పర్సన్ వచ్చి ఆవిడ ముందు నుంచుంటే మధ్యలో ఏం పెట్టిందండి ఆవిడ? ఏం పెట్టింది తెలుసా? తెలీదా? గడ్డిపోచ పెట్టింది సార్. వాడు వెంటనే సముద్రంలో దూకి చచ్చిపోవాలా వద్దా? తెలీదా మీకు? గడ్డిపోచ పెట్టి మాట్లాడింది అంటే ఏంటి దాని అర్థం? నువ్వు దాంతో సమానం అని. ఆడి సిగ్గుసారి ఉంటే చచ్చిపోద్దా? పోనీ అక్కడతో ఊరుకుంది అనుకుంటున్నావా సీతాదేవి? వాడు డబ్బా మీకు సుబ్బారాయుడు తెలుసా? చిన్నరాయుడు పెద్దరాయుడు తెలుసా? అండ్రాయుడు తెలుసా? వీడు డబ్బారాయుడు. రావణాసుడు ఏం చెప్పాడు తెలుసా? నేను అది జయించా, ఇది జయించా, అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఇంద్రాదులు అందరూ ఓడిపోయి అంతా నా కాళ్ళ కింద అంత డబ్బు కొట్టేశాడు. ఈవిడందా అవును అని వీడు ఊరుకోకుండా ఇంకెక్కడ రావుడు ఈ పాటికి ఏ అడవి మృగమో తినేసి ఉంటుంది, నీవు నన్ను వలచి నా హృదయాన్ని గెలచి ఈ సోదంతా చెప్పాడు. సీతాదేవి అవును నువ్వు చాలా పవర్ఫుల్. ఓసారి నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వాటర్ అయిపోయింది గుర్తుందా అందే. అంటే చరిత్ర తెలిసి ఉండాలి ఎవరితోనే మాట్లాడాలంటే. ఆవిడ మరి ఎవరి కూతురు? జనకుడు కూతురు. జనకుడు అంటే జ్ఞానంలో ద్రష్ట, తోపు. నువ్వు స్నానం చేస్తుంటే వాటర్ అయిపోయిందా? నువ్వు ఎవరన్నా మనిషిని పంపించావా మీ వాడిని ఎందుకు వాటర్ అయిపోయిందని? అక్కడ ఇంకొక ఆయన స్నానం చేస్తున్నాడు, ఎవరైనా కర్తవీర్యార్జునుడు. నీకు 20 చేతులు, ఆయనకి 1000 చేతులు. నువ్వు వెళ్ళి అడిగావు, హేయ్ నేను స్నానం చేస్తుంటే నువ్వు 1000 చేతులు ఇలా అడ్డం పెట్టి స్నానం చేయకుండా ఆపెత్తావా, నువ్వు ఆనకట్ట కట్టేస్తావా అని. ఆయన ఏమన్నాడు? రే ఈ 10 తలకాయల పురుగుని తీసుకెళ్ళి లోపల అడేంట్రా అన్నాడు. ఇలాగే సార్ నా వర్డ్స్ కదా, మీ చాగంటి గారు వింటే ఇంకా బాగుంటుంది. ఈ 10 తలకాయల పురుగుని తీసుకెళ్ళి లోపల పడేయండి అన్నది. పడేశారు. పురుగు అన్నాడండి. ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఒక్క మంచి పని చేశాడు రావణాసురుడు. జైల్లో ఆత్మకథలు అవి రాస్తుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళ బంగ్లాల్లో ఉండి పుస్తకాలు అవి రాస్తుంటారుగా, అలాగే ఆత్మకథ రాసినటువంటి వాళ్ళు ఎలా రాస్తారో అలాగే ఈయన కూడా 1 month ఎంతో జైల్లో ఉండి ఈ వేదానికి ఘనానో పద్ధతి ఉంది, అదొకటే ఉండేది. వేదం ఎలా చదవాలి అని ఇంకో పద్ధతి పుట్టించాడు, దాన్ని జట అంటారు. అలా రావణాసురుడు మీరు వేద పండితుడు, జ్ఞానం లేదని చెప్పట్లే, బోల్డ్ జ్ఞానం ఉన్నోడే, కానీ ఏదో మైండ్ దొబ్బిందంటారా అలాగనమాట. ఇతను 1 month అక్కడ ఉన్నప్పుడు ఇది మంచి పని చేశాడు.
సీతాదేవి అనాలిసిస్ మీరు చూడాలి. సీతలాగా ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మనంతా శీతలమే. ఇది కానీ తెలిస్తే మన మనసంతా శీతలమే. యు గాట్ ఇట్, దిస్ వర్డ్ టు. ఇది తెలిస్తే శీతలమే మామూలు సకారంలో సి, మెలికల శాలో శీతలం. శీతలం అంటే కూల్. ఇఫ్ యూ అండర్స్టూడ్ వీఆర్ ఆల్ సీత, మన జీవితం శీతలం అయిపోతుంది, అంటే కూల్ అయిపోతుంది. అట్లా సీతాదేవి ఏముందంటే, నిన్ను 1 month ఆడు జైల్లో పెట్టాడా ఎవరు? కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవ్య వీరార్జున్ని నిలువరించిన వాడు ఎవరు? పరశురాముడు. ఆ పరశురాముణ్ణి నిలబెట్టి ఓడించి వెనక్కి పంపినవాడు నా రాముడు. వచ్చి నిన్ను వేసేస్తాడే. కాన్ఫిడెంట్ అంటే అలా ఉండాలి, ఎనాలిసిస్ అంటే అలా ఉండాలి. ఇంకో ప్రశ్న ఏంటంటే, నిజంగానే రాముడు దేవుడే అయి ఉంటే మళ్ళీ రావణాసుడిని యుద్ధం చేసి ఎందుకు సీతాదేవిని తీసుకెళ్లాలనేది క్వశ్చన్. సార్ నిన్నగా మొన్నే సార్ ఒక కర్ణాటక గొర్రెకి ఆన్సర్ ఇచ్చాను. ఇది వాట్సాప్ యూనివర్సిటీ క్వశ్చన్, కానీ నవ్వక తప్పదు. ఎప్పుడు చదివి చావరు, అందువల్ల చెప్పాల్సి వస్తుంది. రాముడు ఎక్కడన్నా నేను దేవుడు అని చెప్పాడండి డిక్లరేషన్. సార్ మిమ్మల్ని మహేంద్ర సన్ ఆఫ్ కోక్యా, నీ పేరునేనా? మనీ సన్ ఆఫ్ ఫట్. ఇంత ఇలాగే చెప్పాడండి రాముడు. సార్ ఐఎమ్ రామ సన్ ఆఫ్ దశరథ, మా ఇంటి ఆవిడ సీత, మా తమ్ముడు లక్ష్మణుడు, మాది అయోధ్య. ఇదే మాట్లాడతాడు. బ్రహ్మదేవుడు వచ్చి స్వామి నువ్వు దేవుడు అన్నా సరే, ఎందుకంటే ఆయన వచ్చింది యాజ్ ఎ హ్యూమన్. ఇలా వస్తానని చెప్పాడు. ఇలా మాట్లాడుతాను కృష్ణులాగే చెప్పలేదు. కృష్ణుడు మరి వచ్చినప్పటి నుంచి మడతెట్టమేగా, వచ్చినప్పటి నుంచి మడత పోగ్రమే. ఎవడొస్తే ఆయన మడతెట్టాడు లేదా? 1 month బేబీ ఉన్నప్పుడు పోతన్నాయి. ఆ తర్వాత శకటాసురుడు, ప్రలంబాసురుడు, అరిష్టాసురుడు 14 ఏళ్ళు వచ్చేసరికి బోల్డ్ మందిని మడతెట్టి పంపించారు. వచ్చి మొన్న మడతెట్టాడు త్రివిక్రమ శ్రీనివాస్. కృష్ణుడు ఎప్పుడో మడతెట్టేశాడు. అయినా మీరు చూడండి, రావణాసురుడు తను ఏదో గొప్పడు అనుకున్నాడు, చాలా పవర్ఫుల్ తోపు అనుకున్నాడు. సీతాదేవి గాలి తీసింది, గడ్డిపోచెట్టి గాలి తీసింది. నువ్వు ఎంత పవర్ఫుల్లో తెలుసులే, నిన్ను లోపల పెడితే 1 month ఏం పీకలేకపోయా, వాణ్ణి పీకిన వాణ్ణి పీకి నన్ను చేపట్టినవాడు నా రాముడు. కోదండం త్వరలో నీకు పెట్టేస్తారు పిండం, నువ్వు పెట్టే దండం గడుస్తుంది గండం అని చెప్పింది ఆవిడ. అయితే వీడు వినలేదు. ఎంతమంది అడ్వైజ్ ఇచ్చారండి చూడండి. హనుమంతుడు వచ్చి చెప్పాడా? అవును. అంగదుడు వచ్చి చెప్పాడా? ఏం పేరు వాళ్ళ తమ్ముడు విభీషణుడు చెప్పాడా? సీతాదేవి చెప్పిందా? అబ్బే మనోడు తగ్గేదేలే తలకాయలు పోయే వరకు. ఇంతకీ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది శ్రీరాముడు రావణాసుడు? మీ క్వశ్చన్ అవ్వలేదా సార్? వచ్చిందే అందుకు కదా సార్. యాజ్ ఏ హ్యూమన్ ఈ కేమ్. ఆ కోతులు ఎందుకు తీసుకెళ్తాడు ఆయన దేవుడు అయితే? ఊరే ఆయన వచ్చింది ఈ కేమ్ యాజ్ ఏ హ్యూమన్ సన్ ఆఫ్ దశరథ. మరి ఒక మానవుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అదీ కాక వాడికి శాపం ఏంటి? నరవాణుల చేత తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను చంపకూడదని కోరుకున్నాడు. అంటే నరవాణుల చేతిలోనే చావాలాడు. మరి ఆ శాపం ఫుల్ఫిల్ ఎప్పుడవుద్ది? గురుగారు మొన్న అయోధ్య గురించి అయితే ప్రశ్నలు అందరు సంధించారు, మీరు జవాబులు చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర సమయం లేదు కాబట్టి కృష్ణుడి జన్మభూమి మథుర గురించి ఆ తదుపరి అంశాలు మళ్ళీ పాయింట్ మీరు మధ్యలో ఏదో బ్రేక్ ఇచ్చారు, పూర్తి చేద్దాం అనుకున్నా. 11 సార్, బైబిల్లోని కొన్ని విపరీత పదజాలం ఉన్న అధ్యాయాలు మీ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించి శాంపిల్ వీడియో చేయాలి. ఇప్పుడు మీరు భౌతికత తీసుకురండి, రోడ్డు మీద కిందకి దిగి మెట్రో స్టేషన్లో ఎక్కడైనా పట్టుకు చదువుతాను సార్ నేను. మీరు రామాయణం చూసినట్టు నేను రోడ్డు మీద చదువుతాను, మీరు ఏదైనా పాంప్లెట్ ఇవ్వండి గోడ మీద అంటించమండి అంటిస్తా. మరి బైబిల్లో నేను ఒక 39 పంపిస్తాను. మగోళ్ళు కూడా చదవలేదు, ఆడోళ్ళు కాదు. పరిశుద్ధం ఎంత పరిశుద్ధమో వీ కాంట్ అట్టర్. మగోళ్ళు మరి పరిశుద్ధం అన్నావుగా. పరిశుద్ధం అంటే ప్రతి అక్షరం పరిశుద్ధమైనగా దేవుడు రాయించింది కదా. సో 11 సరే మీరు అడిగారుగా, అవగొట్టేద్దాం ఎందుకు. మా పూర్వీకులు విజ్ఞులు అని హిందువులు చెప్పగలరు. మీ తాతగారు గొప్ప ఆయన, మీ నాన్నగారు గొప్ప ఆయన, మీ పూర్వీకులు గొప్పవాళ్ళు, నేను మీరు అందరం చెప్పగలం. అలాగే మీరు కూడా ప్రకటించగలగాలి. మీ నాన్న యేసుని నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తాడని చెప్పేటువంటి పోరంబోకు మీ తాత గొప్పడని ఎలా చెప్తావు? అందుకు వ్యతిరేకించేది. ఊరికే కాదు, నువ్వు ఒక్కడే పరలోకం వెళ్తావా? వినాలి. మరి మీరు రాధా మనోహర్ గారు గురుగారు చెప్తుంది ఖచ్చితంగా మీరు వినాలి. ఎందుకంటే మొన్న నన్ను కూడా చాలా ఫోన్లు చేసి థ్రెట్ చేశారు స్టూడియోకి. సో 26 ప్రశ్నలు అయితే నా చేతిలో ఉన్నాయి. గురుగారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, వీలైతే నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. అలాగే అర్హతలు కూడా చదివి చూపించారు, మీరు విన్నారని ఆశిస్తున్నాను. నేను వీలైతే ఆ పీడిఎఫ్ కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ పంపిస్తాను. ఇంకోటి కూడా పూర్తి చేస్తా. ఇది మీరు నవ్వచ్చు, నవ్వినా నవ్వపోయినా. ఆధార్ కార్డు ముందు వెనక ఫోటో తీసి పంపాలి. పేరే చెప్పట్లేదు. ఆధార్ ఎందుకంటే వాడి పేరేంటి?
వాసు మోజస్, అర్జున్ జీసస్, ఇప్పుడు మీరు విన్నారా? అవును. పాలు ప్రసాద్. అంటే ఏంటి సార్ ఈ పాలు నెయ్యి గొడవ ఏంటి అసలు? అంటే మేము ఈ గోనగన్నారెడ్డి బ్యాచ్ సార్. నేను ఇంకా మీరు బాగుండదు చెప్పానా? నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా. 50-50 అనొచ్చా అనకూడదా? అంటేనేమో హట్ అయిపోతారు. ఏం చేయాలి సార్? పూర్తి చేసేస్తాను ప్లీజ్. ఆధార్ కార్డు ముందు వెనక ఫోటో తీసి పంపాలి. ఎందుకంటే నీతి సూర్యులైనటువంటి మీకు భయం లేదు కాబట్టి, మీరు నిజాయితీకి మారిపోయారు కాబట్టి. సభ ప్రారంభంలో వందే మాతరం పాడగలిగి ఉండాలి. సభ చివరిలో జనగణమన పాడాలి. చూసి కానీ చూడకుండా కానీ. 15 లాస్ట్, క్రైస్తవులు ఉండే ఏరియాలో హిందువులైన మేము ఎటువంటి మత ప్రచారం చేయబోము. ఈ విధంగా క్రైస్తవులు కూడా చెప్పాలి. మీరు నీతి కలిగి ఉంటే ఈ నియమాల్లో ఏదైనా రాజ్యాంగ, చట్ట, ధర్మ, న్యాయ వ్యతిరేకం ఉంటే చెప్పగలరు, సరి చేసుకుంటాం. ఇట్లు ఆర్ఎండి ఇంటలెక్చువల్ కమిటీ తిరుపతి. చెప్పండి, ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నేను క్షమాపణ అయినా చెప్పేస్తాను, సవరణ అయినా చేసుకుంటా. సో అది రాధా మనోహర్ దాస్ గురువు గారు మతం మారడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరి చేతనైన వాళ్ళు ఎవరైనా మార్చడానికి సిద్ధంగా ఉంటే వెల్కమ్ టు సిగ్నేచర్. దోస్ హు ఆర్ క్వాలిఫైడ్. ఎస్, క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పాం, ఎన్నిసార్లు చెప్పాం, వాళ్ళ ఇష్టం. క్వాలిఫికేషన్ ఫస్ట్, అది తర్వాత 26 ప్రశ్నలు. ఇంకా ఫస్ట్ ఇది అయితే ఇది చెప్తాం, అంతేనా గురుగారు? అంతే సార్, ఎందుకంటే ఇంకేముంది సార్. హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చాలా సంతోషం. సంతోషం గురుగారు.